ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, భూమి ఆకాశం సృజించిన గొప్ప దేవుడు తండ్రి, దేవా, మరి భూమి మీద నశించిపోతున్న మమ్మల్ని వెదికి రక్షించుటకై పరలోక సమస్త మహిమను విడిచి మరి యేసుక్రీస్తు ప్రభువుగా శరీరధారిగా కృపాసంపూర్ణంగా మా మధ్యకి దిగి వచ్చి ఆ కలవసిరిలో మా కొరకు ప్రాణమును బట్టి మరోసారి మీకు సాగిలు పడుతూ మిమ్మల్ని సుఖరాత్రి వేళ సమయంలో ప్రభువా తండ్రి, మా ప్రియుడు సహోదరుడు తండ్రి మరి నారాయణ నతనాయలను బట్టి, మా సహోదరి రజితను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి సహోదరుని ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమారుడు ఇమ్మానుయేలుని బట్టి ప్రభువా, మరి గడిచిన 2 సంవత్సరములు మీరు కాచి కాపాడి మరొక నూతన దయా కిరీటాన్ని మీరు అనుగ్రహించినారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మరి దేవా, మరి ఈ గృహం తండ్రి, మరి ఆ బిడ్డకి మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి, వారి కుటుంబంలో మీరు చేసిన మేలును బట్టి ప్రభా, మరి ఈ రీతిగా నీ సన్నిధిలో కృతజ్ఞత కూడి కలిగి ఉండటకై దేవా, సంఘముగా నీ ప్రజలముగా మమ్మల్ని అందరినీ కూడా ఈ దినం ప్రభా, ఈ రాత్రి వేళ సమయంలో మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ సమయంలో జరుగుతున్న ఈ కూడిక అంతటినీ కూడా దయతో జ్ఞాపకం చేసుకోండి. సమస్తమును నీకు మహిమకరంగా జరిగించండి ప్రభా. ఆది అంతమైన మీరు నడిపించండి ప్రభా. మీకు వందనాలు. రావాల్సిన వారిని, మీ చిత్తంలో ఉన్న వారిని మరి ప్రభా మరి నడిపించి మీరే మహిమ పొందురమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి పాటల ద్వారా మీరే మహిమ పొందురండి ప్రభు. అదే రీతిగా తండ్రి, మరి నీ దాసుని కూడా బలపరిచి మరి వాక్య పరిచయలో కూడా మీరే సహాయం దయచేయండి. సాక్ష్యంలో కూడా ప్రభా మీరే కృప చూపుతురమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనబడి చేయడం అంధకార శక్తులను యేసుక్రీస్తు నామమును బంధిస్తుండగా మీరే సహాయం చేసి ప్రభా, మరి అదే రీతిగా తండ్రి మీ శిలువ రక్త ప్రోక్షణ మమ్మల్ని అందరూ కూడా తెచ్చుకుంటుండగా మమ్మల్ని కడిగి పవిత్రపరచండి ప్రభా తండ్రి. మరి ప్రభా, మీ ఉద్దేశము ఈ యొక్క రాత్రి వేళ సమయంలో మరి ఈ స్థలంలో ప్రభా, ఈ గృహంలో ఈ రీతిగా తండ్రి మరి స్తుతిగూడిగా కృతజ్ఞతా కూడి కలిగి ఉండడానికి మీ ఉద్దేశమును సంపూర్ణంగా నెరవేర్చి మీ నామానికే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఈ కూడిక అంతటిని కూడా మీ దయగల హస్తములకే అప్పగిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మరి తండ్రి, మరి సహోదరుడి యొక్క బంధువులు, మరి స్నేహితులు, మరి ప్రభా, మరి ప్రతి ఒక్కరిని కూడా మీరు నడిపించినారు. వారందరిని బట్టి కూడా మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి బయట ఉన్న వాళ్ళు లోపలికి రండి. దేవపుష్మణ ఇటుకి రండి. రజిత, నైనా నువ్వు కూడా కూర్చోడు. అన్న వేసుకోలే అంటే ఇటువైపు తిరుక్కో. వెనుకన్న వెళ్ళిపోమా, కుర్చీ ఆడేసుకోపో. దయచేసి మనము ఓ పాడు పాడుకుంటా. పాట సంఖ్య 240 ప్రభు గొప్ప కార్యములు చేశానని అనే పాట పాడుకుంటా. $242 పాట పాడుకుంటా. $240 పాడుకుందాము. కూర్చోవాలా? డొల్ల కొట్టేవాళ్ళు లేరా? అలా స్టార్ట్ చేయాలి. ప్రభు గొప్ప కార్యములు చేసేనని మనము ఉత్సాహించాము. వర్షము మనపై కురిపించే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే
ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము రవి కార్యముల జనముల మాధ్య ప్రసిద్ధి చేయుదము దైవ కార్యములు జనముల మాధ్య ప్రసిద్ధి చేయుదము దేవుని మనలో ధ్యానించి పాడెదము స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవితుము పాత్రులముగా సేవితుము గీతాగానముల తోరు సన్నుతించుచు ప్రభుని సంగీతాగానముల తోరు సన్నుతించుచు ప్రభుని సీతారా స్వరమండలములతో సీతారా స్వరమండలము ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంత సేవింతుము రములన్నీయు కార్యములను చేసే తొలగించి ఘన కార్యములను చేసే దినమెల్లా పాడుచు ఘన పరచెదము దినమెల్లా పాడుచు ఘన పరచెదము చాటించెదమిలలో ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా నూతన కార్యములు చేయువాడు ఆచార్యకరుడు నూతన కార్యములు చేయువాడు ప్రభువాచార్యకరుడు మగు కార్యములు చేయువడాయనే మహిమగా పాడెదం బలమగు కార్యములు చేయువడాయనే ధైర్యముగా పాడెదం ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము మా సౌందర్యములు గలవాడు క్షేమాము నీచువాడు ప్రేమా సౌందర్యములు గలవాడు క్షేమాము నీచువాడు మహిమ
ఐశ్వర్యములు గలవాడాయని మహిని పొగడెదము. ఐశ్వర్యములు గలవాడాయని మహిని పొగడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవితుము, పాత్రులముగా సేవితుము. మనకెన్నో వాగ్దానములేచి మనమనుభవించితిమి. మనకెన్నో వాగ్దానములేచి మనమనుభవించితిమి. ఘనత మహిమా ప్రభావము హల్లెలూయా ఆమేన్. ఘనత మహిమా ప్రభావము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. తిమోతి అనా పాట సంఖ్య 538. పాత పాటల పుస్తకంలో 532. కొత్త పాటల పుస్తకంలోంచి 538. పాత పాటల పుస్తకంలో 532. మీ వాయిస్ లైవ్లో పోతా ఉంది, మాట్లాడేది లైవ్లో పోతా ఉంది. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతును, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతును. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభు, సర్వశక్తి గల యెహోవాను నేను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభు, సర్వశక్తి గల యెహోవాను నేను. నా సన్నిధిని దోషిగా నడచిన, నా సన్నిధిని దోషిగా నడచిన నీతో నిబంధన నియమితులు, నీతో నిబంధన నియమితులు. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేయుదును,
ఫలింపజేసెదను నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను నీలో నుండి జనములు వచ్చును నీలో నుండి జనములు వచ్చును నీతో నిబంధన స్థిరపరచు నీతో నిబంధన స్థిరపరచు నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను యుగ యుగములు నీకు దేవుడను కనను దేశము నీకు సగెదను యుగ యుగములు నీకు దేవుడను కనను దేశము నీకు సగెదను నిత్యా స్వాస్థ్యము నీకు సగెదను నిత్యా స్వాస్థ్యము నీకు సగెదను నీలో మహిమనే పొందెదను నీలో మహిమనే పొందెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను గొప్ప జనముగా చేసెద నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించు గొప్ప జనముగా చేసెద నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించు నీ నామమును గొప్పచేసెదను నీ నామమును గొప్పచేసెదను ఆశీర్వాదముగా చేసెదను ఆశీర్వాదముగా చేసెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిన్నాశీర్వాదించు వారిని నేను ఆశీర్వాదించెదను నిన్నాశీర్వాదించు వారిని నేను ఆశీర్వాదించెదను దూషించు వారిని శపించెదను దూషించు వారిని శపించెదను నీ ద్వారా దీవింపబడును నీ ద్వారా దీవింపబడేదారు నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను తృప్తి పొందించు నిశ్చయముగా నిన్ను తృప్తి పొందించు నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను ఉందే స్థలం అది కుర్చీలు వేస్తాం కుర్చీలో కూర్చోండి తగులుకుందే దయచేసి ఈ సమయంలో మనము సహోదరుడు రమేష్ అన్న తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు. మరి కొంత సమయం మనం సాక్ష్యం వింట గమనించండి. మరి కొంత ఇరుకైనా కూడా కొంత అడ్జస్ట్ కావడానికి ప్రయత్నం చేస్తాము. ఇరుకైనా కూడా కొంత అడ్జస్ట్ కావడానికి ప్రయత్నం చేస్తాం. రండి రమేష్ అన్న. సాక్ష్యం మీద దేవుని వాక్యంలో నుండి ఒక వాక్యం చదువుకుందామండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము
16వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనక దేని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకొనుచున్నాము. చాలు, ఇంకోసారి చదువుకుందాం ఇదే మాట. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకొనుచున్నాము. ప్రభు సాయమార్థమే చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించుకునే వారు మోకరించండి. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ సమయంలో తండ్రి నాయన కొద్ది సమయం ప్రభువా మరి అల్పుణ్ణి అయోగ్యుణ్ణి నీ సన్నిధిలో నిలబడటకు కానీ తండ్రి మరి ప్రభువా మరి నీ వైపు చూచుటకు కూడా అర్హత యోగ్యత లేని నా జీవితంలో ప్రభువా మీరు చేసిన కార్యమును బట్టి, మీరు చేసిన రక్షణ కార్యమును బట్టి ఆ నిజదేవుడు సత్యదేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని దేవా నా జీవితంలో నేను తెలుసుకున్నట్టుకు దేవా అటు నిజమైన దేవుడిని నేను ఆశ్రయించుటకు ప్రభా మీరు నా జీవితంలో చేసిన కార్యములను తండ్రి మరి ప్రభా తెలియపరచుటకై ఈ సమయంలో తండ్రి మరి ఇటు సాక్ష్యమును పంచుకున్నట్టుకు ప్రభా మీరు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అపోస్తల కార్యం మరి తండ్రి 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మీరు భూదిగంతుల వరకు నాకు సాక్షులై ఉందరన్నావు ప్రభు. నీ మాటను బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. మరి నా జీవితంలో మీరు ఏదైతే చేసినారో తండ్రి ఆ మాటలు మాత్రమే నేను పలకగలుగుతూ సహాయం దయచేయండి ప్రభా. మరి తండ్రి నాయన నా నోటను మీ మాటలు ఉంచండి. నన్ను సంపూర్ణంగా సిలువ చాటును మరుగుపరిచి కేవలం ఈ సాక్ష్యము ద్వారా ప్రభా మరి మీ నామానికే మహిమ తెచ్చుకోమని మీకే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. నా పేరు మరి మొట్టమొదటిగా నా పేరు రమేష్ బాబు అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం. మరి మేమందరం కూడా మా తల్లిదండ్రులు మా కుటుంబం అంతా కూడా ఎవరు కూడా యేసు ప్రభు అంటే ఎవరో తెలియని కుటుంబం. నా తల్లిదండ్రులు నేను అంటే ఇది మా కుటుంబం అన్నమాట. సో చిన్ననాటి నుండి కూడా నేను మా అక్క తర్వాత చాలా సంవత్సరాలకి పుట్టడం ద్వారా అప్పటికి మా పరిస్థితులన్నీ కూడా చాలా కొన్ని బాధాకరంగా ఉన్నాయంట. అప్పుడు బాధాకరంగా ఉన్నప్పుడు నేను జన్మించడం జరిగింది. నేను జన్మించిన తర్వాత మరి వారికి ఏదో బాగా కలిసి వచ్చి రావడం, అన్ని విషయాల్లో మరి వారు ఎంతో వృద్ధి పొందడం, ఇవన్నీ జరగడం ద్వారా నా తండ్రి గారి ఇంట్లో నన్ను చాలా గారాభంగా పెంచడం జరిగింది. అంటే వారి యొక్క నమ్మకం మాట అది. కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి నన్ను ఎంతో గారాభంగా పెంచడం జరిగింది. నేను అక్కడే చదువుకుంటూ వచ్చినాను. మా గ్రామంలోనే మా విగ్రహారాధన బాగా చేసేవారము. మా ఇంట్లో కూడా మా నాన్నగారు కానీ మా అక్క కానీ మేము అందరం కూడా. సో నేను మరి అక్కడే చదువుకుంటూ వచ్చినాను. కొద్దిగా హైయర్ స్టడీస్ ఇంటర్మీడియట్ కాకినాడలో చదువుకుంటూ వచ్చినాయి. మా నాన్నగారి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే కనుక మా అన్నయ్య ఏమో ఎన్నో ఇంటర్మీడియట్తో చదివి ఆపేసినాడు. యాక్చువల్గా మా అన్నయ్యని డాక్టర్ చేద్దామని మా నాన్నగారు ఎంతో మరి వ్యాపారంలో తను ఉంటానని చెప్పి ఆపడం జరిగింది. ఎంతో నిరుత్సాహపడ్డారు. మా అక్క కూడా మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోవడం ద్వారా ఇంట్లో ఎవరు కూడా చదువుకోలేదు. మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మా నాన్నగారి యొక్క ఆశ ఎవరు కూడా తీర్చిపోతుందో నేను బాగా చదవాలని నన్ను బాగా చదివించడం కోసం ఆయన ఎంతైనా ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. కానీ నేను ఇంటర్మీడియట్ డిగ్రీ MBA అయిపోయింది. ఆ సమయాల్లో కూడా నేను డిగ్రీలో నుండే కూడా స్నేహితుల వల్ల రకరకాలైన అలవాట్లన్నీ కూడా నాకు అలవాటు అవుతూ వచ్చినాయి. MBAలో కూడా అదే రీతిగా జీవిస్తూ వచ్చినాను. ఇంట్లో వారిని కూడా మోసం చేస్తూ వచ్చినాను. ఫీజులని ఆ ఫీజులని రకరకాలుగా రహస్యంగా మాత్రం నా తల్లిదండ్రులకు తెలియక మరి ఎవరికి తెలియకుండా నా హైదరాబాద్లో ఉంటారన్నమాట. సో మా భార్య యొక్క తల్లిదండ్రులు ఆమె ఒక కుమార్తె. మా మావయ్య గారు వచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉండేవారు. ఆయన గవర్నమెంట్ జాబ్ హైదరాబాద్లో. కాబట్టి మా నాన్నగారికి ఏమాత్రం కూడా ఇష్టం లేకపోయినప్పటికీ మరి నేను ఆ వివాహం చేసుకోవడం జరిగింది. నువ్వు సెటిల్ అయిన తర్వాత చేసుకుంటే బాగుంటుందా, వద్దని చెప్పట్లేదు కానీ అని చెప్పి అన్నప్పటికీ కూడా ఏదో చేసుకోవాలి. అందులో ఒక దురుద్దేశం కూడా ఉందిలేండి నాది కూడా. సో ఒకగానొక అమ్మాయి కాబట్టి నా బంధువారు ఆ రీతిగా చెప్పడం, నేను కూడా అదే రీతిగా సరేలే అని చెప్పి నేను కూడా చేసుకోవడం, ఆ రీతిగా ఇద్దరు ఇష్టపడి చేసుకున్నాం. అయిపోయినది.
మరి నేను 2003లో నేను హైదరాబాద్లో జాబ్ చేయాలా, అటువంటిది నేను వదిలిపెట్టిన కూడా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నుండి కూడా నేను రాజకీయాల్లో బాగా తిరుగుతూ ఉండేవాడిని. మా యొక్క వార్డులో నాకు ఎక్కువగా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ బాగా వచ్చిందన్నమాట. నేను రాజశేఖర రెడ్డి గారిని బాగా ప్రేమించేవాడిని. సో అలాగా ఆ విధంగా నేను ఉండాలా అని చెప్పి బాగా కృతనిశ్చయంతో ఎంబీఏ సీట్ మంచి మంచి కాలేజీల్లో వచ్చినప్పటికి కూడా నేను దగ్గరే ఉన్న కాలేజీలో జాయిన్ అయిపోవడానికి ప్రయత్నం చేసి అటు చెడు స్నేహాల వల్ల అంతా కూడా పాడైపోవడం, ఆ రాజకీయాల్లో తిరిగి అంతా కూడా సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోవడం, అవన్నీ కూడా చేస్తూ 2002, 2003కి వచ్చేసరికి ఎంగేజ్మెంట్ అయింది. ఈలోపు నేను ఏదన్నా వ్యాపారం చేయాలని చెప్పి నిశ్చయంతో ఇంట్లో నేను ఏ ఉద్యోగం చేయను, వ్యాపారం ఏదో చేస్తాననేసరికి ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో దిగడం జరిగింది. అంటే నేను ఒక లారీ తీసుకుంటూ వచ్చాం కాబట్టి అది కలకత్తా చేపలు పంపిస్తాం అన్నమాట. సో ఇక్కడ నుండి పంపించాను. చెడు సహవాసాలు చేయడం జరిగింది. మరి అదంతా కూడా నాకు 2 సంవత్సరాలకి మ్యారేజ్ అయింది. తర్వాత 2003 తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి ఒక 3-4 మంత్స్లో కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత నేను నా భార్యను ఎంతో నిర్లక్ష్యం చేసిన వాడిగా ఉన్నాను. ఎందుకనంటే నేను రాజకీయాల్లో తిరుగుతున్నాను, చెడు స్నేహాలు కలిగి ఉన్నాను, వ్యాపారంలో ఉన్నాను. సో కాబట్టి నేను తను ఎంతో నిర్లక్ష్యం చేసేసరికి వారు కూడా వాళ్ళ తండ్రి గారికి ఒక్కగానే కుమార్తె కాబట్టి తనకు గారాబంగా పెరిగింది కాబట్టి మళ్ళీ తిరిగి ఆయన హైదరాబాద్ తీసుకెళ్ళిపోతూ వచ్చినాడు. ఎలాగో కన్సీవ్ అయింది కాబట్టి ఇక్కడే డెలివరీ అవుతుందని చెప్పి. సరే నేను ఇంకా నా ఇష్టారాజ్యం అయిపోయింది. తీరా చూస్తే 2 సంవత్సరాలు అయినసరికి వ్యాపారం అంతా కూడా నష్టం వచ్చింది. పెట్టిందంతా కూడా పోయింది. లారీలు 2 కూడా అమ్మేయడం జరిగింది. సరే అమ్మేసాంలే అని చెప్పి 2005లో మరి 6లో ఆ టైంలో 5లో అక్కడే ఉంటూ వచ్చినాను. ఈలోపు మా భార్య కన్సీవ్ అయింది. పిల్లోని చూడడానికి మాత్రమే వచ్చాను. తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఎక్కడ కూడా కుటుంబంతో నేను ఉండేవాడిని కాదు. సో ఆ విధంగా ఉంటుండగా నా వ్యాపారం నష్టపోయాను. ఇవ్వాలా అని చెప్పి కరెక్ట్గా అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు నెగ్గారు. ఆ తర్వాత కౌన్సిలర్గా నేను నిలబడాలని మా ఎమ్మెల్యే గారు పిలిచి నీకు కౌన్సిలర్ సీట్ ఇస్తున్నాను, నువ్వు మంచిగా చేస్తున్నావంట, కాబట్టి నీ వార్డులో నువ్వే విజయం సాధిస్తావు కాబట్టి మొట్టమొదటిగా నీకే సీట్ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి ప్రచారం చేసి ఇక్కడ రావద్దని చెప్పి ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. సరే అని చెప్పి అటువంటి రాజకీయాల్లో బాగా తిరుగుతూ అవన్నీ చేస్తుంటే మా అన్నకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. నువ్వు చదువుకున్న ఉద్యోగం చేయాలి, రాజకీయాల్లో వచ్చి చెడిపోవడం నాకు ఇష్టం లేదని చెప్పి మా ఎమ్మెల్యే గారితో గొడవ పెట్టుకుంటే ఆయన తీసుకెళ్ళి వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని పరిణామాలతో వాళ్ళందరూ వచ్చి నన్ను బతిమాలడం, తర్వాత వారు ఏదో మెయిల్ చేస్తామని చెప్పడం, మళ్ళీ వారి మాటిని మా నాన్నగారు వాళ్ళు కూడా సరే నువ్వు ఆయనకి సపోర్ట్ చేయరా, నువ్వు నిలబడకపోయినా పర్లేదనేసరికి మళ్ళీ వేరే వాళ్ళని ఎవరినో అక్కడ నిలబడితే ఆ వ్యక్తిని నిలబెట్టి మరి విజయాన్ని సాధించడం కోసం ఎంతో అపర్నేసలు కష్టపడి ఆ విధంగా రాజకీయ జీవితం కూడా ఫెయిల్ అయిపోయింది. అరే రాజకీయం ఎదుగుదాం అనుకుంటే ఇక్కడ కూడా చేయిదాకా వచ్చింది పోయింది, వ్యాపారం చేద్దాం అనుకుంటే ఇన్ని లక్షలు పోయినాయి అని చెప్పి చాలా నిరుత్సాహంలో కుటుంబం చూస్తేనేమో హైదరాబాద్లో ఉంది. ఈ రీతిగా రకరకాలైన ఆలోచన చేత ఈ స్నేహాలు మాత్రం కంటిన్యూగానే ఉంటున్నాయి. సో ఏం చేయాలో అర్థం కావట్లే. ప్రతిదానికి ఇంట్లో వారి మీద ఆధారపడుతున్నాను. నేను ఏది చేయట్లేదు, వాళ్ళే నన్ను పోషిస్తున్నారు. కాబట్టి వారు కూడా ఏం అనలేని స్థితి. ఎందుకంటే నేనంటే చాలా ఇష్టం కాబట్టి వారు కూడా పోన్లే వాడే ఏదో నిలదొక్కుంటాడు, వాడే ఏదో సెటిల్ అవుతాడని చెప్పి వారు కూడా ఏం అనలేకపోతున్నారు. అలా సంవత్సరాలు గడుస్తున్నాయి. తీరా చూస్తే 2007 సంవత్సరంలో నేను ఎప్పటి నుంచో నాకు ఒక ఆశ, చిన్నప్పటి నుండి కూడా డ్రెస్ వేసుకోవాలా. ఏ డ్రెస్ వేసుకోవాలంటే పోలీస్ డ్రెస్ వేసుకోవాలని ఒక బాగా ఆశ ఉండేది. చిన్నప్పుడు కూడా దొరకలే ఆ డ్రెస్. సరే ఆ డ్రెస్ వేసుకోవాలని నాకు ఎంతో ఆశ, ఎస్ఐ అవ్వాలని ఎంతో ఆశ ఉండేది. సో 2003లో నీ డిగ్రీ చదువుతున్నప్పుడు నోటిఫికేషన్ పడింది, ఎంబీఏ చదువుతున్నప్పుడు నోటిఫికేషన్ పడింది. కాకపోతే నీకున్న అలవాట్లను బట్టి నేను 5 కిలోమీటర్లు పరిగెట్టలేను, షార్ట్ రన్ అయితే ఎంతైనా పరిగెడతాను. సో అథ్లెటిక్స్లో నాకు ఎంతో అనుభవం ఉంది కాబట్టి లాంగ్ రన్ చేయలేను, షార్ట్ రన్ అయితే చేస్తానని నేను అప్లై చేయలే, నిర్లక్ష్యం చేశాను. ఆ యొక్క గోల్ కూడా ఆశ ఉన్నదాన్ని కూడా నేను ఈ యొక్క చెడు స్నేహాలను బట్టి, ఈ చెడు వ్యసనాలను బట్టి వాటన్నిటిని కూడా పక్కన పెట్టడం జరిగింది. ఆఖరికి నేను వ్యాపారంలో నష్టపోయాను, రాజకీయంలో నష్టపోయా. భక్తి మాత్రం ఎలా ఉంది అంటే కనుక ఎల్లని గుడి అంటూ లేదు. సోమవారం చూస్తే శివాలయము, మంగళవారం చూస్తే ఆంజనేయ స్వామి గుడి, గురువారం చూస్తే సాయిబాబా గుడి, శనివారం చూస్తే వెంకటేశ్వర స్వామి. అదే రీతిగా నా స్నేహితులతో కలిసి మరి ఎవ్రీ ఇయర్ కూడా డిసెంబర్ 31 మీరు చెప్తే నెంబర్ దాదాపు 6-7 సంవత్సరాలు ఒక 10 మందిని తీసుకుని పెద్ద తిరుపతి వెళ్ళేవాడిని. ఎందుకంటే 31వ తారీఖు అక్కడ ఉంటే, ఆ గుళ్ళో ఉంటే ఆ సంవత్సరం అంతా కూడా నాకు ఎంతో మేలు జరుగుద్ది, ఎంతో సంతోషం ఉంటుందని చెప్పి 10 మందిని తీసుకుని వెళ్ళి అక్కడ వారం రోజులు గడిపి మళ్ళీ వచ్చేవాళ్ళు. మళ్ళీ చూస్తే సంవత్సరం అంతా చూస్తే మళ్ళీ అదే నష్టం. అలా ఆఖరికి 2007 సంవత్సరం వచ్చేసరికి ఏంటి ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి, ఇంత ఉపవాసం ఉంటున్నాను, ఇంత పూజలు చేస్తున్నాను, మరి ఇన్ని రకాలైన దానాలు ఇస్తున్నాం, రకరకాలైన
మరి సిద్ధాంతుల దగ్గర తిరిగా, అనేక రకాలైన జ్యోతిష్కుల దగ్గర తిరిగా, అనేక రకాలైన ఉంగరాలు పెట్టుకున్నా, ఏది నన్ను కాపాడట్లే, ఏది కూడా నాకు నష్టం సమకూర్చట్లే, అన్నీ కూడా ఇంకా దిగజారిపోయే పరిస్థితులు నేను వెళ్ళిపోతూ వస్తున్నా. ఇటువంటి స్థితిలో 2007లో నోటిఫికేషన్ పడింది, ఎస్ఐ నోటిఫికేషన్ పడింది. మరి ఎస్ఐ నోటిఫికేషన్ పడినప్పుడు సరే నా కుటుంబం అంతా కూడా ఇలాగ అయిపోయింది, నాకు ఏది కూడా సెటిల్మెంట్ లేదు కాబట్టి కొడితే ఎస్ఐ కొట్టాలా, లేదంటే కనుక చచ్చిపోవాలా, రెండిట్లో ఏదో ఒకటి జరగాలని చెప్పి బాగా నిశ్చయంతో మరి ఇప్పుడు నేను 5 కిలోమీటర్లు పరిగెట్టగలనా అంటే కనుక ఏమో చూద్దాం, బాగా ప్రయత్నం చేద్దాం అని చెప్పి ఎంతో నిశ్చయం అయిపోయింది, ఇంకా సావోరేవో అన్నట్టుగా అయిపోయింది జీవితం. సో అదేవిధంగా అప్పుడు నోటిఫికేషన్ అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత మరి ఆ దినాల్లో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంటు అప్లై చేసినాం. తీరా చూస్తే అది 15 రోజుల్లోనే నువ్వు 5 కిలోమీటర్లు పరిగెట్టాలన్నారు. నాకు అసలు ప్రాక్టీస్ లేదు, ఏమీ లేదు, సమయం లేదు. సరే మా ఊర్లోనే ఉన్నాను, మా ఫ్రెండ్స్ కూడా అక్కడ పెట్టారు, వాళ్ళతో పాటు కూడా నేను కూడా పరిగెట్టడానికి వెళ్ళేసరికి 15 రోజులు నరకం అంటే ఏంటో నాకు తెలిసింది. ఆ నరకం ఏంటంటే ఆ పిక్కల్లో ఆ లోపల ఒకటి చేయి పెట్టి పిండేస్తే ఎలా ఉంటుందో ఆ 5 కిలోమీటర్లు పరిగెడితే అట్లా ఉందన్నమాట. 25 నిమిషాల్లో పరిగెట్టాలి, అయినా కానీ చావోరేవో పరిగెట్టాలని సాధించాలా, అంతే నా జీవితం, ఇంకేది వద్దనుకుని అట్లా సాధించడం కొరకు ఎంతో ప్రయత్నాలు చేశా. తీరా చూస్తే 5 కిలోమీటర్లు రానే వచ్చింది. పొద్దున్న 6 గంటలకు వెళ్ళి కూర్చుంటే వాళ్ళు 6ంటికి పెడతారు కదా, కొట్టేయచ్చు అనుకున్నా, 10 గంటలకు పెట్టారు వాళ్ళు ఎండలో. తీరా చూస్తే ఆ 10 గంటలకు పెట్టినా కానీ మరి అప్పుడు మరి ఏంటో తెలియదు కానీ ఆ 25 నిమిషాల్లో 5 కిలోమీటర్లు కొట్టడం జరిగింది. ఇంక నేను అనుకున్నాను అనమాట, 5 కిలోమీటర్లు ఇంక కొట్టాను, నా జీవితంలో ఎస్ఐ డ్రెస్ వేసుకుంటాను, అంతే అయిపోయింది, ఇదే కొట్టేశానంటే ఇంక నాకు ఏ జీవితంలో లేదనుకున్నా. తీరా చూస్తే తర్వాత మరి మీరు చెప్తే నమ్మరు, ఆ ఎస్ఐ 5 కిలోమీటర్లు అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చా. మా అమ్మగారు అన్నారు, ఒరే నువ్వు 5 కిలోమీటర్లకి అందరూ అనేకులు చచ్చిపోతున్నారు కదరా పరిగెట్టి, చాలామంది చనిపోయారు అప్పుడు పరిగెట్టిందా, నీ మీద నాకు ఎంతో బెంగ వచ్చింది, నువ్వు పరిగెట్టాలా, ఏం అవ్వకూడదు, నీకు ఏం అవ్వకుండా ఉండి నెగ్గితే కనుక చిన్న తిరుపతి ఉంది మా దగ్గర, పెద్ద తిరుపతిలాగా, అక్కడ వెంకటేశ్వర గుడికి వెళ్ళి 110 ప్రదక్షిణాలు చేయాలరా నువ్వు అని చెప్పింది. ఆ ప్రదక్షిణాలు ఎంత అంటే ఒక్కోటి 1/2 కిలోమీటర్ ఉంటుంది, నేను 110 చేయాలంట. నేను తర్వాత రోజు మళ్ళీ పొద్దున్నే 4ంటికి లేచి ఆ చిన్న తిరుపతి వెళ్ళి మధ్యాహ్నం సాయంత్రం 4 వరకు ప్రదక్షిణాలు చేస్తూ వచ్చా. ఇలాంటి జీవితంలో అలాగా అప్లై చేసి ఇంక ఎగ్జామ్ రానే వచ్చింది. తర్వాత కొన్ని ఈవెంట్స్ అయినా ఆ ఈవెంట్స్ కూడా కొట్టడం జరిగింది. ఇంక ఎగ్జామ్ రావడమే వచ్చింది. ఎవరితో స్నేహితుల దగ్గరికి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా, ఇంట్లో కూర్చుని ఎవరికీ చెప్పకుండా మరి కోచింగ్ తీసుకుని ఎంతో ప్రయాసపడ్డా. తీరా చూస్తే రానే వచ్చింది, 3 నెలల్లో వెయిట్ చేయడం జరిగింది. ఈ లోపు నేను వెళ్ళి పెద్ద తిరుపతిలో ఒకసారి గుండు, చిన్న తిరుపతిలో ఒకసారి గుండు, 2 సార్లు గుండు కొట్టించుకున్నా. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చేస్తాడు, నాకు అయిపోయింది, నేను మొక్కిన దేవుడు కాబట్టి అని నేను అట్లాగా అనుకున్నా. రెండో ప్రయత్నంగా మా నాన్నగారికి తెలిసిన ఫ్రెండ్ కూడా ఒక ఆయన ఎంతో గొప్ప మరి ఇండస్ట్రియలిస్ట్ మాట, ఆయనకి ఒక మంత్రి గారు బాగా తెలుసు, హోమ్ మినిస్టర్ గారు బాగా తెలుసు, అప్పట్లోనే హోమ్ మినిస్టర్ గారు. సో కాబట్టి ఒరే మీ అబ్బాయి ఎస్ఐగా అపాయింట్ అవుతున్నాడు, వాడు నాకు కావాలి, ఇక్కడ మన జిల్లాలో ఎస్ఐ ఉండాలంటే మీ వాడు ఉంటే నాకు ఇంకెంత ఇష్టం అంటే, మరి నేను ఇంక నీకు సిఫార్సు చేస్తున్నాను, నీకు జాబ్ వచ్చేసినట్టారా, స్వీట్ బాక్స్ తీసుకుంటారా అని చెప్పాడు అన్న వీడు. నేను వచ్చి మా నాన్నగారిని అనివ్వండి, అనగా అంటాడు, నాన్న తప్పది, చూడు ఏదన్నా డబ్బులు కావాలేమో ఇవ్వాలేమో అంటే, ఆఖరికి ఆయన వెళ్తే ఆయన 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాను నీ మీద ఆల్రెడీ, కాబట్టి నీకు జాబ్ వచ్చేస్తాను. ఇంక ఇలాంటి స్థితిలో ఉన్న నా బ్రతుకు ఎలా ఉంటుందా, ఇంకా కలలు కనాలా, ఇంకా ఎస్ఐ డ్రెస్ అయిపోయింది, నేను అనుకుని నా గోల్ అంతా కూడా ఇంట్లో నా పేరు లేదు. ఇక నా పేరు లేకపోతే ఇంట్లోంచి నేను ఎక్కడికి వెళ్ళిపోతానని వీళ్ళందరూ భయపడుతున్నారు మా ఇంట్లో వాళ్ళు. ఆఖరికి ఆ రోజు రాత్రి ఫ్రెండ్స్తో కలిసి మళ్ళీ బయటికి వెళ్ళి బాగా తాగి ఇంక నేను చచ్చిపోతాననే చెప్తున్నానంట. నా ఇంట్లో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కూడా నా కాళ్ళు పట్టుకున్నారు, నేను చచ్చిపోతాననే చెప్తున్నానంట. నేను ఎక్కడన్నా వదిలితే నేను ఎక్కడ చచ్చిపోతానని భయపడి వాళ్ళు నా కోసం 2 రోజులు కాపులో ఉన్నారు. సో అలాగా ఎస్ఐ కూడా పెట్టింది. ఇలా అనుకున్న టైంలో మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చినాడు, అయ్యా నీ సరే అని చెప్పి మా అన్నయ్య పాపం మీరు ఎక్కడ చచ్చిపోతాడు అని చెప్పి మా అన్నయ్య కొన్ని వ్యాన్స్ ఉండే అవన్నీ అమ్మేసి ముందుగా ఒక 5 లక్షలు కట్టాడు. 5 లక్షలు కట్టాడు. నన్ను ఇంక చూడండి హైదరాబాద్లో తిప్పాడు కట్టించుకున్నవాడు. పొద్దున్నే లెగితే నిన్ను మెడికల్కి తీసుకెళ్ళాలి, ఉస్మానియా హాస్పిటల్కి వచ్చాయని వాడు. నేనేమో పొద్దున్నే 7:30, 8ంటికి రెడీ అయిపోయి మెడికల్ టెస్ట్ చేయించాలంటే ఫాస్టింగ్ ఉండాలి. సో కాబట్టి 8:30 కల్లా రెడీ అయిపోయి నేను ఏం చేసేవాడు, మా మామగారు తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో దింపేవాడు. నేను 1 గంట దాకా కూర్చునేవాడిని, ఫోన్ చేస్తూ నీరసం వచ్చి కూర్చునేవాడిని. ఏదిరా బాబు అంటే కనుక అయ్యో వాళ్ళు రావట్లేదు, మళ్ళీ ఇంకో 3 రోజుల తర్వాత పెడతా అన్నారని. అలా మీరు చెప్తే నమ్మ 2 నెలలు తిప్పాడు. ఈలోపు మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఆల్రెడీ ఒక ఎస్ఐ సెలెక్ట్ అయ్యాడు. వాడు ఫోన్ చేశాడు, ఒరే ఆర్ఐలకి ఏఆర్ఐలకి అందరికీ కూడా లోపల ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది, మొత్తం క్లోజ్ చేశారు, ఇంకెవరిని తీసుకోరు, నీకు ఎవడో మొత్తం టోపీ వేసేసాడు, ఎవరో వేసేసారు, కాబట్టి అది గుర్తుపెట్టుకో జాగ్రత్త అని చెప్పి అన్నాడు. మళ్ళీ కుప్పకూలిపోయాను. ఇదేంటిది
ఇలా కూడా అవ్వలేదు, అక్రమంగా వెళ్ళినా కూడా అవలే, మంచిగా దీక్షతో పోరాడినా అవలే, భక్తి చేసినా అవలే. ఇక నా బ్రతికి ఏంటి నాకేం అర్థం కాలే. ఇక చూస్తే ఇంక నేను ఆడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి, వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడానికి హైదరాబాద్లో నాకు సంవత్సరం టైం పట్టింది. సంవత్సరం వచ్చినాయి ఆ డబ్బులా అంటే రాలేదు. రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఏడవడం, ఇంటి వాళ్ళు ఫోన్ చేస్తే ఏడవడం, ఈలోపు ఏడుతుంటే ఫ్రెండ్ ఫోన్ చేయడం, వెళ్ళి తాగడం. ఇంకా ఎంత భయంకరమైన జీవితం అంటే కనుక ఈ జీవితం ఎవడో బ్రతకడే ఎవరు కూడా, కానీ బ్రతుకుతున్నాను ఎందుకో తెలియదు. కాబట్టి అటువంటి స్థితిలో నేను ఉన్నప్పుడు ఇక ఏం చేయాలో అర్థమని స్థితి. ఈలోపు మా అత్తగారు కూడా బోళ్ళని పూజలు చేసేది, నాకు నెత్తి మీద నిమ్మకాయ కోసేది, రకరకాలు పెట్టేది, లేదంటే ఆ దిక్కుని వెళ్ళకూడదు ఈ దిక్కుని వెళ్ళాలని చెప్పేది, రకరకాలన్నీ ఏవి ఉంటాయి అన్నీ కూడా చేసిన. కానీ అయినప్పటికీ కూడా అవలే. తీరా చూస్తే 2009 దాదాపు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు నేనంటే చాలా ఇష్టం, నేను బాగా ఇష్టపడేవాడిని. ఆయన కూడా 4-5 సార్లు మేము కలవడం జరిగింది. కాబట్టి ఆయన చనిపోవడం జరిగింది. అసలు నేను రక్షణలోకి రావడం ఎప్పుడు అన్నది చూడండి. కాబట్టి ఆయన చనిపోవడం జరిగింది. నేను 3 రోజులు బాగా దుఃఖంతో ఏడ్చిన. నా పక్కింటి వాళ్ళు కూడా చూసి ఏంటి ఏడుతున్నా చిన్నపిల్లలాగా అన్న. లేదండి నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి, అందుకని ఆయన చనిపోయాడండి. సరే అయితే అనుకున్నాం. అప్పటికే నేను నిరుత్సాహంలో ఉన్నాను. ఓ పక్కన మళ్ళీ ఇదొకటి, ఇవన్నీ కూడా కలిపి నేను ఇంట్లో ఖాళీగా ఉంటూ ఏమీ చేయట్లే. అప్పటికి నా తల్లిదండ్రులే నన్ను పోషిస్తున్నారు. తీరా చూస్తే అప్పుడు ఈనాడు పుస్తకం ఒకటి వచ్చింది. ఈనాడు పుస్తకంలో నేను చదువుతూ ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి జీవితం చదువుతూ ఉన్నా. రాజశేఖర రెడ్డి గురించి ఏదో రాస్తూ వచ్చినాడు. ఇంతకుముందు అంటే అప్పటికంటే కూడా నేను తాడేపల్లిలో ఉన్నప్పుడు మా చిన్నమ్మగారు అమ్మాయి తన ప్రభువుని నమ్ముకుంది. కానీ వాళ్ళు వేరే వ్యాపారాలు చేస్తారు. నేను వాళ్ళతో వెళ్ళేవాడిని, కానీ చర్చికి ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. యేసు ప్రభు అంటే నేను ఇష్టపడేవాడిని కాదు. మా చెల్లినే తిడతా ఉండేవాడిని, నువ్వేంటి బొట్టు పెట్టుకోకుండా తిరుగుతున్నావేంటి, ఇదిగో సాయిబాబా ప్రసాద్ తినని చెప్పి తన్నే నేను ఎక్కిలు చేసేవాడిని, ఇష్టానుసారంగా మాట్లాడేవాడిని. సో నేను ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. కాబట్టి ఇంకెప్పుడైతే రాజశేఖర రెడ్డి చనిపోయినారో, హైదరాబాద్లో నేను ఉన్నానో, అన్నీ నష్టపోయి కిందకు వచ్చినానో, ఇంకా ఆఖరికి నా పరిస్థితి ఇటు ఎస్ఐకి 5.5 లక్షలు కట్టాను, అటు లారీల్లో 12 లక్షలు పోగొచ్చినాను, మరి ఇటు ఉద్యోగం లేదు, అటు రాజకీయాల్లో ఎంతో ఖర్చు పెట్టి నేను నష్టపోయాను. ఇప్పుడు ఏది కూడా లేదు, కుటుంబం చూస్తే ఆ విధంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో నేను ఉన్నాను. ఏ మనిషి నన్ను వచ్చి ఆదరించాలా, ఏ మనిషి వచ్చి నన్ను పట్టుకోవాలా, అటువంటి స్థితిలో నేనున్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆ పుస్తకం చదువుతూ ఉన్నా. ఆయన చరిత్ర చదువుతూ ఉంటుంటే రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు ఎంతో భయంకరమైన ఫ్యాక్షనిస్టు. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాడు. ఆయన నమ్ముకున్న తర్వాత దేవుడు ఆయన ఎంతో ఆశీర్వదించినాడు అని కొన్ని మాటలు యేసు ప్రభు అక్కడ రావడం, ఆ మాటల్లో కనపడడం, ఇవన్నీ చదవడం జరిగింది. సరే నేను 2 రోజులు అక్కడ హైదరాబాద్లో తిరుగుతూ ఒకసారి హృదయంలో అనుకున్నాను, ఒకసారి ఎందుకో తెలియదు కానీ మరి దేవుడే నన్ను ఒప్పింపజేసినాడో లేదో తెలియదు కానీ యేసు ప్రభువును మాత్రమే నమ్ముకోవాలి, నేను దేవుడిని నమ్ముకోవాలి, యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను కూడా నా బ్రతుకు బాగుంటుంది అనుకున్న ఒక చిన్న మాట అనుకున్న తలంపుల తర్వాత రోజు ఏం చేస్తూ వచ్చినానంటే, హైదరాబాద్లో నా అక్క ఉంది, మాకు అక్క, సొంత అక్క. వాళ్ళు కూడా బాగా సాయిబాబా భక్తులు, రకరకాల పూజలు చేస్తూ ఉంటుంది. కాబట్టి తన ఇంటికి వెళ్తే నాకు ఏదో కొంత రిలీఫ్ ఉంటుందని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కూర్చుంటూ ఉండేవాడిని. ఇలా అనుకున్న తర్వాత రోజు నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక హాల్లో క్రాస్ ఒక ఫ్రేమ్ ఉంది. ఆ ఫ్రేమ్ అక్కడ ఒక వ్యక్తి అడుగుతున్నాడు అనమాట, ఆ సిలువ మీద ఉన్న వ్యక్తిని అడుగుతున్నాడు అనమాట, హౌ మచ్ డూ యూ లవ్ మీ, అంటే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నాడు. ఎంత ప్రేమిస్తున్నా అంటే ఇదిగో నేను ప్రాణం పెట్టినంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆయన గాయపడిన చేతులు చాపినట్టుగా ఇంగ్లీష్లో మాటలున్నాయి. ఇదేంటి, నేను యేసుప్రభుని నమ్ముకోవాలనుకున్నాను, మా అక్కల ఇంట్లో ఏ రోజు కూడా యేసుప్రభు గురించి ఉండదే, ఈ అమ్మాయి ఎప్పుడు పూజలు చేస్తుంది, ఆల్రెడీ పూజలు చేస్తుంది, ఈ ఫ్రేమ్ ఎవరు పెట్టారు ఇక్కడ నాకు అర్థం కాలే. కానీ నేను సోఫాలో కూర్చుంటే ఆ వాక్యం బాగా ధ్యానిస్తున్నా, చూస్తున్నా, నిజమే కదా నన్ను ఇంత ప్రేమించేవాడు నువ్వు ఉన్నావా, నా కొరకు ప్రాణం పెట్టినవాడు ఉన్నా. ఆ వాక్యం 2 రోజులు 3 రోజులు ఆ ఇంట్లోకి వచ్చి చదువుతూ నా హృదయంలో కొంత నెమ్మది వచ్చింది. ప్రభుని విశ్వసిస్తున్నా, హృదయంలో విశ్వసిస్తున్నా. ఆ 3 రోజుల తర్వాత మా అక్క నుంచి ఒక సహోదరి వచ్చారు, విజయవాడ నుంచి ఒక సహోదరి వచ్చారు. ఆవిడ ఎప్పుడు మా అక్క అంటే కూడా తెలియదు, పెద్దగా పరిచయం లేదు, కానీ ఆవిడే వాళ్ళ పాప వచ్చినారు. నేను కూడా అదే రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిన. వచ్చిన తర్వాత ఆవిడ ఎవరు అంటే కనుక ఆవిడ క్రిస్టియన్ అనమాట. ఆవిడ ఎంతో భక్తిపరురాలు, నాకు తెలియదు ఆవిడ ఎవరో తెలియదు. సరే నేను వచ్చినప్పుడు కరెక్ట్గా మా ఇద్దరికి మ్యాచ్ అయిపోయింది. చూడండి దేవుని యొక్క సంకల్పం ఎలా కలుపుతాడు అంటే అట్లా కలుపుతాడు. సరే ఆవిడ కూడా నా గురించి అన్నీ అడిగినప్పుడు ఇదిగోండి ఇంత నష్టపోయినట్లా, సరే యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన నిజమైన దేవుడు, ఆయన మన పాపముల కొరకు ప్రాణం పెట్టినాడు, తిరిగి లేచినాడు, ఈ సత్యాన్ని నువ్వు నమ్ము అని సింపుల్గా ఏం పెద్ద నాకు ఏం చెప్పలే, ఏ మాటలు చెప్పింది. యేసు ప్రభువుని నమ్ముకొని మంచి తీర్మానం చేసుకున్నా. అప్పటికే నా చేతిలో 3 ఉంగరాలు, ఇక్కడ 2 ఉంగరాలు, 6 తాళ్ళు ఉండి. కాబట్టి ఆవిడ యేసు ప్రభువుని నమ్ముకుంటే మరి అన్నీ తీసేయాలి కదండి, ఈ ఉంగరాలు తీసేయమంటారు కదా, మరి ఎట్లా అంది. లేదు నాన్న, అవన్నీ అలాగే ఉంచుకో, నువ్వు హృదయంలో యేసు ప్రభువా నేను పాపినని నువ్వు ప్రార్థన చేసుకో, ఆయన నేను రక్షిస్తాడండి. అప్పటికి ఆవిడ చెప్పినప్పటికి కూడా నా హృదయంలో యేసు ప్రభు కూడా ఒక దేవుడు, ఈ అన్ని దేవుళ్ళలో కూడా ఒక దేవుడు యేసు ప్రభు అని నేను అనుకున్నా.
తీరా చూస్తే ఆవిడ అందమాట, సరే నీకు ప్రార్థన చేస్తానని చెప్పి ఆమె ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసింది. ఆమె ఏం ప్రార్థన చేసిందో తెలియదు, కానీ నా హృదయంలో ఇంకా యేసు ప్రభునే నమ్మాలా, యేసు ప్రభువే దేవుడు అనుకుంటా అని నా హృదయంలో గట్టిగా తీర్మానం పడింది. మీరు చెప్తే నమ్మరు, ఆమె 2009లో వచ్చింది, ఈరోజు 2024. ఆమె ఎక్కడ ఉంటుందో కూడా ఈరోజు నాకు తెలియదు. ఆమె మళ్ళీ ఎప్పుడు కూడా మా అక్కాలింటికి రాలే. ఇది దైవ సంకల్పం అని నేను నమ్ముతా. కాబట్టి ఆ వచనం ఇది, అందుకనే నేను 3:16 చదివినాను. ఆయన ప్రేమ ఎట్టుదంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టుదా, ఆయన ప్రేమ ఎట్టుదో మనం తెలుసుకుని ఉన్నాం. కాబట్టి ఆయన ఎంత ప్రేమిస్తే నా కొరకు ప్రాణం పెట్టినాడు, అదే మాట నా హృదయంలో కార్యం జరుగుతూ వచ్చింది. కాబట్టి నేను వెంటనే ఇక మళ్ళీ హైదరాబాద్ విడిచిపెట్టాలా, వెళ్ళిపోవాలి, నేను తాడేపల్లి వెళ్ళాలా, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలా, చర్చికి వెళ్ళాలా, ప్రభువుని నమ్ముకోవాలా, ఇంక నా జీవితం మార్చుకోవాలా అని బాగా హృదయంలో ఒక భయంకర తీర్మానం పెట్టుకుని నేను వెంటనే మళ్ళీ మా ఇంట్లో గొడవ పెట్టుకుని కూడా లేచిపోయి అక్కడి నుంచి తాడేపల్లి వెళ్తూ వచ్చిన. ఆ ప్రయాణంలో బస్సులో కూడా నిద్రపోలే, యేసు ప్రభు అనుకుంటున్నా. ఎక్కడైనా దారిలో సిలువు కనబడుతుంటే అయ్యో యేసు ప్రభు నన్ను చూస్తున్నాడు అనుకున్నా. నా బస్సులో ఇద్దరు లేడీస్ మరి సిలువు వేసుకుని అనసిక్తే అయ్యో యేసు ప్రభు నాకు ఒకరు పంపాడేమో అనుకున్నా. అంటే అంత హృదయంలో మా తీర్మానం వచ్చింది, నమ్మితే యేసు ప్రభు నేను నమ్మాలని చెప్పి. కాబట్టి ఎక్కడున్నా కానీ రాత్రి అంతా నిద్రపోకుండా వెళ్ళిన. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మందిరం ఉంది, అక్కడ ఒక మందిరంలో మా చిల్లాళ్ళు వెళ్తారన్నమాట. నాకు అప్పుడు ఆయన ఒక్కడే తెలుసు, ఇంకెవరు తెలియదు, పాస్టర్లు అంటే ఎవరో తెలియదు. కాబట్టి అక్కడ ప్రార్థనా మందిరంకి వెళ్తే యోబు గారు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు. అయ్యా మంచిదయ్యా, నువ్వు నమ్ముకోవడం మంచిది, యేసు ప్రభువుని నమ్ముకోవడం మంచిది, ఆయన మన పాపం, ఆయన కూడా దేవుని పరిశుద్ధ గ్రంథం తీసి వాక్యాలంటూ కూడా చూపించినాడు. నువ్వు ఇంతవరకు నువ్వు ఏదైతే పూజించినావో ఆ పూజించిన దాని గురించి ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా కర్ర రాళ్ళు, అవి నోరుండి మాట్లాడవు, కళ్ళుండి చూడవు, రకరకాలుగా దేవుని వాక్యం చెప్తూ దేవాది దేవుడే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు, నువ్వు పాపంలో చనిపోతే నరకానికి వెళ్తావు, నువ్వు నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు, కాబట్టి నిన్ను ప్రేమించి ఆయన ఆ శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టినాడు, నువ్వు నమ్మితే రక్షించబడతావు, నీ పాపాలు ఒప్పుకోవయ్యా చాలని చెప్పి ఆయన చక్కగా ఎంతో వివరించుతూ వచ్చినాడు. వివరించిన తర్వాత మరి నేనేం చేయాలంటే నేను రక్షణ పొందాలంటే నువ్వు 3 దినాలు ఇక్కడికి రా, మందిరానికి రా, ఉపవాసుడిని ప్రార్థన చేసుకుందాం, నేను కూడా నీతో పాటు ఉంటాను, ఈ 3 దినాలు ఇక్కడ నువ్వు ఉపవాసుడిని ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకో, దేవుడు నేను రక్షిస్తాడని చెప్పినాడు. ఇక నేను ఇంటికి వెళ్ళిన తర్వాత పూజలు మానేసిన, ప్రతిరోజు నేను అగరత్తులు వెలిగించాలా, దేవుడికి కొబ్బరికాయ కొట్టాలా, ఏయో రకరకాలని చేసేవాడిని. నేను అక్కడికి వెళ్తున్నా కూడా నాకు అంతరంగంలో సిలువే కనబడుతుంది. అయ్యో ఇది కరెక్ట్ కాదు కదా, దీన్ని చేయకూడదు కదా అని హృదయంలో దేవుడు ఒప్పింపజేసినాడు. కనుక వాటన్నింటిని కూడా విడిచిపెట్టినాను. నా చేతికున్న తాళ్ళు తీసిన, ఉంగరాలు తీసివేసిన, దేవుని మందిరానికి వెళ్ళినా, నేను ప్రార్థన చేస్తానండి, నా పాపాలు ఒప్పుకుంటానండి అని చెప్పిన. వెంటనే యోబు గారు ఆయన పాస్టర్ గారు కూడా సరే నువ్వు ప్రార్థన చేసుకుందామని 3 దినాలు నా పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాను. చిన్ననాటి నుండి కూడా నా తల్లిదండ్రులు ఏం మోసం చేశాను, నా తల్లిదండ్రులు తెలియకుండా ఏం పాపాలు చేసినాను, నా కుటుంబానికి ఏం పాపం చేసినాను, మరి నేను ఏ దొంగతనాలు చేసినాను, ఎక్కడ తాగినాను, ఎక్కడ వ్యభిచారం, రకరకాలైన పాపాలు ఏదైతే నేను చిన్ననాటి నుండి కూడా చేసినానో అవన్నీ కూడా దేవుడు నాకు చూపిస్తూ వచ్చినాడు. ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తూ మరి దేవుని సన్నిధిలో నా పాపాలన్నీ కూడా ఒప్పుకుంటూ వచ్చినాను. అప్పటికే నేను ఎంతో భయంకరమైన దేవుని వాక్యంలో కనబడుతూ ఉంటుంది. జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తినాడని. జిగటగల దొంగ ఊబిలాంటి ఒక ఊబిలో నేను చిక్కబడిపోతూ వచ్చినాను. దాని నుంచి నేను విడిపించబడలేకపోతున్నాను. ఎప్పుడైతే నేను 3 దినాలు యేసు ప్రభువుని పాపాలు ఒప్పుకుని ప్రార్థన చేసుకున్నానో 4వ దినంలో నా హృదయంలో నుంచి, నా జీవితంలో నుంచి, ఆ ఊబిలోంచి దేవుడు నన్ను పైకి లేవనెత్తు వచ్చినాడు. అది నాకు విడిపించబడుతూ వచ్చింది. నాకు ఆశ్చర్యం, నా కన్నులకు ఆశ్చర్యం. ఏంటి, ప్రభువుని యథార్థంగా ఒప్పుకుంటే దేవుడు నన్ను అందు నుంచి విడిపించాడేంటి, నేను సంవత్సరాలుగా రాలేకపోతున్నానే ఆ పరిస్థితి నుంచి అని దేవుడిని ఎంతో నేను స్తుతిస్తూ వచ్చినాను. కనుక అప్పుడు నాలో విశ్వాసం పెరుగుతూ వచ్చింది. నిజమే, యేసు ప్రభువారే నిజమైన దేవుడు, ఈయనే రక్షకుడు అని హృదయంలో విశ్వసించి ఆయన కొరకు నేను ఇంకా స్థిరంగా జీవిస్తూ వచ్చినాను. కనుక జాబ్ కూడా ప్రభువా నీవిస్తేనే జాబ్లో జాయిన్ అవుతానని చెప్పి ఎంతో స్థిరంగా నమ్మకంతో నేను ఆ విధంగా కొనసాగుతున్నప్పుడు మా చిన్నమ్మగారు అమ్మాయి, లాస్ట్ అమ్మాయి లుధియా అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా హైదరాబాద్లో ఉండేది. ఎంతో ప్రభుత్వం ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా ఆ పరిస్థితిలో ఉన్న ఆ సహోదరి నాకు ఫోన్ చేసి, రమేష్ అన్నయ్య నువ్వు యేసు ప్రభు ఒక మందిరానికి వెళ్ళు, ఎబ్రోన్ సావాసం అని తాడేపల్లిలో ఉంటుంది, అక్కడికి వెళ్తే నువ్వు వాక్యం ద్వారా పోషించబడతావు అన్నప్పుడు నువ్వు దేవుని వాక్యాన్నే చదువు, బైబిల్నే చదువు, దేవుడు కళల ద్వారా మాట్లాడు, వేరే వాళ్ళ దగ్గర ఇట్లా మాట్లాడు, దేవుడు వాక్యం ద్వారానే మాట్లాడతాడు. బైబిల్ చదువు, దేవుని వాక్యం ప్రతిదినము కూడా ప్రార్థన చేసుకో, దేవుని వాక్యం దేవుని సన్నిధిలో అడుగు ప్రశ్న కూడా ఆయనే నీకు సమాధానం చెప్తాడు, ఆయనే నీకు మాట్లాడతాడు అన్నప్పుడు నిజమే కదా అని చెప్పి బాగా బైబిల్ చదువుతూ ఉండేవాడిని. కనుక ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కూడా ఆశ్చర్యంగా అప్పుడే నాతో అక్కడ ఏలిం ప్రార్థనా మందిరంలో మరి తాడేపల్లిలో అక్కడ మరి విలియం కేరీ గారు ఉండేవారు.
కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు వారు కూడా ఆదరించి చక్కగా అక్కడ మందిరంలో ప్రతి కూడికి వెళ్తూ ఉంటూ ఈ రీతిగా నేను జాబ్ కొరకు కూడా సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ జాబ్లో కూడా ఎన్నో వైఫల్యాలు వచ్చినాయి. తీరా చూస్తే ఆ సమయంలో ఒక 6 నెలల తర్వాత నేను చేయకూడని ఒక వ్యాపారంలోకి నేను వెళ్లాల్సి వచ్చింది. నా తల్లిదండ్రుల యొక్క బలవంతము, నా కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి నేను ఏదో ఒకటి చేయాలని మరి ఆ పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు ఒక వ్యాపారం చేస్తూ వచ్చినప్పుడు నాకు ఎందుకు ఇష్టం లేదు, కానీ అది 2 సంవత్సరాలు చేయాలా. బాగా ఏడ్చి ప్రార్థన చేసుకునేవాడిని. ప్రతిదినము కూడా పొద్దున్న సాయంత్రం కూడా బాగా ప్రార్థన చేసుకునేవాడిని. కానీ 9 నెలల్లోనే దేవుడు ఆ పరిస్థితి నుంచి నన్ను విడిపించినాడు. తర్వాత హైదరాబాద్ నడిపించినాడు. కాబట్టి దేవుడు రక్షించుకున్న తర్వాత ఆయన మరి ఆ పరిస్థితుల్లోనే నా భార్య కూడా వచ్చింది. ఒక రాత్రి ఉన్న బలంగా తన సూట్ కేసు సర్దుకుని తాడేపూడిలో వస్తున్నానని ఫోన్ చేశారు. ఎప్పుడు కూడా తను ఒంటరిగా ప్రయాణం చేయలే. ఇదేంటిది ఎంత సడన్గా ఆమె వస్తుంది ఏంటని చెప్పి నేను ఆశ్చర్యపోయినా. నేను ఎన్నడూ లేని విధంగా నా భార్యను ప్రేమిస్తూ వచ్చిన. సరే నేనే రిసీవ్ చేసుకున్నా. చక్కగా 2 నెలలు ఉన్నాం, 3 నెలలు ఉన్నాం. తీరా చూస్తే ఇప్పుడు నేను ఏం చేయాలా, ఏ జాబ్ చేయాలి, ఖాళీగానే ఉన్నాను, ఇప్పుడు ఎట్లా అని చెప్పి బాగా ఆలోచిస్తున్నప్పుడు నా భార్య చెప్తూ వచ్చింది, హైదరాబాద్లో ఒక ఇంటర్వ్యూ ఉందంట, ఆ ఇంటర్వ్యూకి నువ్వు అటెండ్ అయితే మరి దేవుడు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఒకవేళ నీకు ఆ జాబ్ రావచ్చేమో, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలని చెప్పన్న. నేను ఇంకెప్పుడు ఒక యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు ఒకటే తీర్మానం చేసుకున్నా, హైదరాబాద్ మళ్ళీ జీవితంలో కాలు కనుక హైదరాబాద్లో పెట్టకూడదు అనుకున్నా. యేసుప్రభుని నమ్ముకుంటున్నా, ఇక జీవితంలో హైదరాబాద్ నేను ఎంతో నష్టపోయా. నా జీవితంలో ఎంతో కోల్పోయింది, మొత్తం సమస్తం కోల్పోయా. మళ్ళీ జీవితంలో హైదరాబాద్ కాలు పెట్టకూడదని మా ఊరు వెళ్ళిపోతూ వచ్చినాను. కాబట్టి నా తల్లిదండ్రుల దగ్గర ఉంటూ వచ్చినాను. కాబట్టి నా భార్య ఒక రోజు రాత్రి చెప్తూ వచ్చింది, ఈ రీతిగా మరి అక్కడ ఇంటర్వ్యూ ఉందా. నా అంతరంగంలో శరీరం ఒకటే చెప్తుంది, నువ్వు ఇక్కడే ఉండని చెప్తుంది. ఆత్మ చెప్తుంది, బయలుదేరి హైదరాబాద్ అని చెప్తుంది. నాకు ఏం చేయాలో అర్థం కాలే. రాత్రి 10 గంటలకు చెప్పింది. మా నాన్నగారితో చెప్పా 10:30కి, నాన్న నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్తాను. ఒరే నీకు ఏమైనా పిచ్చెక్కిందా, మళ్ళీ హైదరాబాద్ ఎందుకు, అసలుకే మొత్తం నష్టపోయావు కదా అన్న. లేదు నేను హైదరాబాద్ వెళ్తా అన్న. నేను ఎలా ఒప్పుకున్నానో నాకు తెలియదు. ఉదయం 4:30 కారు తీసాం, ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్తున్నాం. నేను హైదరాబాద్ బయలుదేరుతున్నంతసేపు కూడా నా శరీరం చెప్తుంది, నువ్వు అక్కడే ఉండు అంటే. కానీ ఆత్మదేవుడు చెప్తున్నాడు, నువ్వు విడిచిపెట్టి అక్కడ పద అని చెప్పినాడు, హైదరాబాద్ చెప్పినాడు. కాబట్టి హైదరాబాద్ నేను రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ కూడా నేను ఇంకా నా భార్యతో ఉండడం ద్వారా నేను కూడా కొద్దిగా ప్రార్థన తగ్గించడం, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పూజలు ఉండడం, ఇవన్నీ జరగడంతో నాకు ఇంత కొంత ఆటంకం కలగడం. సరే నేను కూడా మెల్లమెల్లగా స్లోగా అయిపోవడం. మళ్ళీ తిరిగి పాత జీవితం వైపు చూడాలేమో, ఏంటి హైదరాబాద్ వచ్చానంటే, హైదరాబాద్ వచ్చిన ఒక 6 నెలల వరకు నా మైండ్ నాకు పనిచేయట్లే. మళ్ళీ ఈ ప్లేస్లోకి వచ్చానేంటి, పాత జీవితంలోకి వచ్చానేంటి, అబ్బా నాకు ఇదంతా అని చెప్పి నేనేమో వాక్యం తగ్గిపోయింది, చదవడం, ప్రార్థన తగ్గిపోయింది. సావాసంలో న్యూ బ్రౌన్ ప్రార్థనా మందిరంకి వెళ్ళేవాడిని నేను అక్కడ ఎల్బినార్లో. అది కూడా దేవుని యొక్క గొప్ప సంకల్పం. వెతగ్గా 6 గంటలు వెతగ్గా లాస్ట్ ఇంక వదిలేద్దాంలే అనుకున్న స్థితిలో ఆ దేవుడు ఆ మందిరాన్ని జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ స్థలంలో మరి ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా నేను ఏమాత్రం కూడా మరి బలపడడానికి నాకు ఏవి కూడా, ఎందుకంటే నా పాత జీవితం రావడం ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, నువ్వు మారు మనసు పొందినావు, నువ్వు రక్షణ పొందినావు, బాప్తిజం తీసుకోవడానికి నీకు ఆలస్యం ఏంటి అని దేవుడు మాట్లాడుతూనే వస్తున్నాడు. కానీ నేనైతే కనుక ఎంతో నిర్లక్ష్యం చేసిన వాడిగా ఉన్నాను. ఇంకా ఆఖరికి నేను ఎప్పుడు బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చినాను అంటే కనుక 2013 మరి జూన్ 1వ తారీఖున యూత్ మీటింగ్లో దేవుడు బాప్తిజం ఇవ్వడానికి సహాయపడుతూ వచ్చినాడు. ఈ బాప్తిజం కూడా నేను తీసుకోబోదును, కానీ నాకు దేవుడు ఎలా చూపించినాడు అంటే కనుక విజయవాడలో గొప్ప సంఘటన జరిగింది. ఒక చిన్నపిల్లవాడు మరణం ద్వారా, ఆ మరణంలో ఒక సేవకుడు మాట్లాడడం ద్వారా, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు, నువ్వు పాపంలో చనిపోతే ఇంకా నువ్వు పాపంలో ఉండి వెళ్ళిపోవాలనుకుంటున్నావు, నరకంలోకి వెళ్ళిపోతావని సూటిగా నాతో మాట్లాడినప్పుడు ఆ రాత్రి వేళ నేను మళ్ళా ప్రభుని నా హృదయంలో స్వీకరించి పశ్చాత్తాపడి, ప్రభు ఇంక నేను ఎన్నటికీ నేను దూరం పోవను అని చెప్పి ప్రభువుకి ప్రార్థన చేసుకుని మళ్ళీ నేను దేవుడి దర్శనకి మరి ఎబ్రోన్లోకి యూత్ మీటింగ్లో రావడం, అక్కడ బాప్తిజం తీసుకోవడం, ప్రభు నన్ను రక్షించుకుని మరి అక్కడ దేవసేవకులు మరి ప్రార్థన చేసినప్పుడు అభిషేకించి మరి వారు కూడా అన్నారు, నాకు ఎవరు కూడా తెలియదు ఎబ్రోన్లో, కానీ అయినప్పటికీ కూడా నేను ఒంటరిగా 2 జతల బట్టలు పట్టుకుని ఆ యూత్ మీటింగ్లో 5 రోజులు కూర్చుని బాప్తిజంలో సాక్ష్యం తీసుకుని దేవుని సన్నిధిలో అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ అందరూ అన్నారన్నమాట, అభిషేకించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పేరేం పెట్టమని, నీ పేరేంటి అన్నారు, రమేష్ బాబు అని అన్నాను. సరే అయితే నీ పేరు ఇంక నుంచి కాలేబు అన్నారు. సరే కాలేబు అంటే నాకు తెలియదు, అంటే నేను లాస్ట్గా ముగిస్తున్నాను, ఇంకా చాలా ఉంది, సమయం లేదు కనుక దేవుడు నాతో ఉన్నాడా లేదా, నేను నిజంగా రక్షించబడ్డానా అనే 2 విషయాల్లో నాకు చాలా అనుమానం ఉండే. నేను బాప్తిజం తీసుకున్న వారం రోజులకి నా కుటుంబంలో వాళ్ళు ఏం చేశారు అంటే కనుక నా యొక్క బ్యాగు, నా యొక్క సూట్ కేసు 2 కూడా ఇంటి బయట పెట్టి, నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు నా ఇంట్లోకి రావద్దు అని చెప్పి వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. ఆ రాత్రి నేను అదే తీసుకుని నతనీల్ గారు అంకుల్ అక్కడ, లేదమ్మా నా మందిరానికి రా, నువ్వు ఇక్కడే ఉంది కానీ ఏం పర్వాలేదు, మందిరం నిన్ను పోషిస్తుంది అని చెప్పి ఆయన ఎంతో ఆదరించిన వాడిగా ఉన్నాడు. కనుక నేను అక్కడ ఉన్నప్పుడు, దేవా నేను నిజంగా నువ్వు నాకు తోడే ఉన్నావా,
అని నాకు ఒక రుజువు కావాలని చెప్పి కాలేబు అనే మాట ఒక సేవకుడిని అడిగిన, ఒక విశ్వాసిని అడిగిన వెంటనే పలానా చోట ఉన్నాడు అని చెప్తారు. కానీ నాకు అలా కాదు. నీవే నాతో స్పష్టంగా మాట్లాడితే నువ్వు నాకు తోడుగా ఉన్నావు ప్రభా, నేను అనుకుంటానని చెప్పి నేను అలా 4 రోజులు ప్రార్థన చేసుకుని అదే మందిరంలో ఉన్నాను. నేను ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుని నా డైలీ పోర్షన్ చదువుతుండే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో దేవుడు అద్భుతంగా మరి నేను చదువుతున్న డైలీ పోర్షన్లో నాకు అసలు ఊహగా అందలేదు. అది ఎప్పుడు నే కుమారుడైన కాలేబు అని మాట్లాడుతూ వచ్చినాడు. బొళ్ళని ఏడ్చిన, దేవా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నేను నమ్ముతున్నాను, నేను శోధించను అనుకున్నా. రెండోదిగా నా పాపాలకు క్షమాపణ విషయమే ప్రభా, నేను ఎన్నో దుఃఖపెట్టాను నిన్ను, నా పాపాలు క్షమించబడ్డాయా లేదని పదే శత్రువు నన్ను తీసుకొస్తున్నాడు. కాబట్టి నేను విజయవాడలో ఒకసారి ఆఫీస్ పని నిమిత్తం వెళ్ళినప్పుడు లాడ్జ్లోకి వచ్చి ఒంటరిగా ప్రార్థన చేసుకుని అరగంట సేపు ఏడ్చి ప్రభా ఈ దినం నాతో మాట్లాడు, నా పాపాలు నిజంగా క్షమించబడ్డాయా, నువ్వు క్షమించబడ్డాయంటే నువ్వు వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు, నాతో మాట్లాడు అని చెప్పిన. అన్నప్పుడు ఆ రోజు నేను డైలీ పోర్షన్ చదువుకుంటున్నా. నాకు తెలియదు డైలీ పోర్షన్ నేను చదువుతున్నా. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడినాయని. కుమారుడు అనే మాట చూసి అరగంట సేపు ఏడ్చిన. కుమారుడు అంటే అక్కడ ఈ ఫుట్ నోట్లో ఏముందంటే కనుక బిడ్డ నీ పాపములు క్షమించబడ్డాయి. నా హృదయాన్ని తాకినాడు ప్రభు. ఆ దినము నుండి నేను వెనుదిరగలే, నా పాపాలు క్షమించినాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పి ఆ నిశ్చయతో దేవుని సన్నిధిలో ఎదగడం, వాక్యం ద్వారా దేవుని వాక్యం ప్రతిదినం వాక్యం చదవడం. అనేక సేవకులు అనేకమైన నేను ఒంటరిగా వచ్చినాను నా ఇంటిలో నుండి. ఒంటరి గదిలో ఒకే చిన్న గదిలో ఒంటరిగా ఉన్నాను. ఆ ఒంటరి గదిలో నేను ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేక అనేక సహోదరులు, నాకు తెలియదు ఎవరు కూడా, ఇది నాన్న మరి జోరేపల్లిలో ఈ విధంగా ప్రభు కృపను బట్టి సాక్ష్యం ఇవ్వడానికి కూడా దేవుని సంకల్పమే అని నేను అనుకుంటా. ఎందుకంటే నాకు బేతేలు ప్రార్థనా మందిరం తెలియదు, అన్న ఎవరో తెలియదు. కాబట్టి సోదరుడు నతనీయులు మరి యూత్ మీటింగ్లో ఆ సహవాసంలో కలుసుకున్నప్పుడు తను ఏదో మెసేజ్లు పంపిస్తానంటే సరే బ్రదర్ ఇంకా చాలామంది ఉన్నారని చెప్పి తనకి నేను ఒక 20 మంది నెంబర్లు ఇచ్చి వీళ్ళందరికీ వాక్యం పంపించవయ్యా, వాళ్ళందరూ బాగా ఆదరించబడతారని చెప్పి మా ఇద్దరికి జస్ట్ ఆ పరిచయం మాత్రమే. తర్వాత వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇతను ఇక్కడి నుండి ఫోన్ చేసి బ్రదర్ నేను ఇలా జాబ్ కోసం హైదరాబాద్ రావచ్చా అంటే అయ్యో వెల్కమ్ బ్రదర్ అని చెప్పి అప్పుడు నా రూమ్లో తీసుకురావడం, ప్రభు కూడా మా ఆఫీసులో సహాయం చేయడం, ఈ రీతిగా మాకు సహవాసం. అలాగే అనేక మంది అనేక స్థలాల్లో. కాబట్టి ఇక్కడ దేవుని మందిరం, బేతేలు ప్రార్థనా మందిరం, ఈ సంఘం మమ్మల్ని ఆదరించడం, ప్రేమించడం, ఇలా అనేక చోట్ల సంఘాల్లో సేవకులు, సహోదరులు, నా కుటుంబం లేదు, నా కుటుంబము నాకు లేదనే బాధ ఏమాత్రం కూడా ఏ రోజు కూడా నేను ఊహించలే. అలాగే సహోదరులు ఇచ్చినాడు, సేవకులను ఇచ్చినాడు, సంఘాన్ని ఇచ్చాడు. అంతకంటే ముఖ్యంగా దేవుని వాక్యం. నేను ఎప్పుడో 2009లోనే చనిపోదాం అనుకున్నా, 2013లో చనిపోదాం అనుకున్నా, కానీ నేను బ్రతుకుతానని అనుకోలే. కానీ యేసుప్రభు నన్ను బ్రతికించినాడు, దేవుని వాక్యం నన్ను బ్రతికించింది. కాబట్టి యేసుప్రభు వారిని నా రక్షకుడిగా అంగీకరించినాను. దేవుని కృపను బట్టి ఈ అల్పుణ్ణి నన్ను కూడా దేవుడు ఆ రీతిలో ఆ స్థలాల్లో వాడుకుంటూ మరి నా యొక్క కుమారుడు, రక్త సంబంధమైన కుమారుడు నాకు దూరంగా ఉన్నప్పటికి కూడా ఆత్మ సంబంధమైన కుమారులు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ యొక్క సంబంధం కంటే కూడా ఈ ఆత్మ సంబంధమైన కుమారుల విషయంలో నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు దేవుడు. ఆ రీతిగా దేవుడు ఉద్యోగ బాధ్యతల్లో మరి ఉద్యోగ విషయంలో కూడా నేను చిన్న మాట చెప్పి ముగిస్తా. నాకు ఎక్కడ కూడా హైదరాబాద్లో ఎవరు కూడా జాబ్ ఇచ్చిన వారు లేరు. నేను ఎప్పుడైతే జాబ్కి ఇంటర్వ్యూకి వచ్చినానో అక్కడ చిన్న ఇంటర్వ్యూ జరిగింది, నేను వెంటనే సెలెక్ట్ అవుతూ వచ్చినాను. ఏ హైదరాబాద్లో అయితే కనుక నాకు జాబ్ దొరకలేదో అదే హైదరాబాద్లో దేవుడు నన్ను తలగా నిలబెట్టినాడు. అనేకులకు నేను చదివింది MBA మార్కెటింగ్ అయినప్పటికీ కూడా HR నాకు ఏమాత్రం కూడా సంబంధం లేకపోయినప్పటికీ కూడా నేను ఆ స్థలంలో దేవుడు నన్ను HR మేనేజర్గా కూర్చోబెడుతూ వచ్చినాడు. ఆ రీతిగా దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగ బాధ్యతల్లో కూడా ప్రభా నీకు నమ్మకంగా ఉండాలి, నేను ఏం చేయాలన్నప్పుడు గలతీ పత్రిక 6వ అధ్యాయంలో విశ్వాసులకి అదే రీతిగా ప్రతి ఒక్కరికి నువ్వు మేలు చేయాలని చెప్పినప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అలా ఉన్నారు, అక్కర్లో ఉన్నారు అని వారందరికీ కూడా మరి పరిచయం చేసుకోవడం, వారికి జాబ్స్ దయచేయడం, ఆ రీతిగా దేవుడు మాకు సహవాసాన్ని ఇవ్వడం, దేవుని సన్నిధిలో సంతోషించే భాగ్యాన్ని, దారితో పోరాటం, ఎన్నో పోరాటాలు నేను ఎదుర్కొంటూ వచ్చినాను. అన్ని పోరాటాల్లో కూడా ఒకటి దేవుని వాక్యం మాత్రమే నాకు నెమ్మదిచ్చింది, దేవుని వాక్యం మాత్రమే నన్ను బలపరుస్తూ వచ్చింది. కాబట్టి ఆమె ఎన్నో కేసులు, రకరకాలైన కోర్టులు అన్నీ తిరిగినప్పటికి కూడా, ఎక్కడ తిరిగినప్పటికి కూడా వాళ్ళే అంటున్నారు ఏముందమ్మా తప్పు, ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు, నువ్వు ఇలాగే ఉండు, ఆయన అలాగే ఉంటాడు. లేదు ఆయన అలా ఉంటే బైబిల్ ఇంట్లో తెస్తే మాత్రం ఆయన ఇంట్లోకి రాకూడదు. ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది నేను వచ్చి ఒంటరిగా. బైబిల్ తీసుకొస్తే ఇంట్లోకి రావద్దు, ప్రార్థన చేస్తే నా ఇంట్లో ఉండొద్దు. ఒక కుమార్తె, ఎంతో అత్యధికమైన ఆస్తి ఉంది. నా కుమారుడు కూడా ఇంటర్మీడియట్ వరకు నన్ను ఎంతో భయంకరంగా వేధిస్తూ వచ్చినాడు. కానీ ఎప్పుడైతే నేను కేవలం ఒకటే నా బిడ్డ మారాలని ప్రార్థన చేస్తాను తప్ప నాకు ఆడు ఇలా ఉండాలి అలా ఉండాలి నాకు ఇలా నచ్చే విధంగా ఏం ప్రార్థన చేయను. వాడి చదువు విషయంలో కూడా నేను ఎక్కువ పట్టించుకోను, ఎందుకంటే ప్రభువు నాకు తోడు ఉంటాడు, వాడికి మేలే చేస్తాడు. కాబట్టి నా బిడ్డ కూడా ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, ఢిల్లీలో చదువుకుంటున్నాడు.
వాడు ఇప్పుడు నాతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ నా డాడీ భోజనం చేసినావా, డాడీ ఎలా ఉంది పరిస్థితి, అనేక రకాలుగా దేవుడు వారినే మెల్లమెల్లగా దేవుని మరి రక్షణలో తీసుకొస్తాడని ప్రభు కూడా వాగ్దానం ఇచ్చినాడు. ప్రభు అపోస్తలుల 16:31 నాకు ఒక ఆధారం, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడదు. అదే వాగ్దానం ఆధారంగా చేసుకుని 11 సంవత్సరాలు వెళ్తున్నాను. ఎందుకు దేవుడు ఎంతగా దూరపరిచినాడు, ఎందుకు ఎంత చేసినాడు అనే ప్రశ్న నాకు లేదు. కానీ సరే దేవా ఇది నీ చిత్తం అనుకుని అందులో సంతోషించేవాడిగా ఉన్నట్లుగా దేవుడు నాకు సహాయం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి నా కుటుంబం వరకు ప్రార్థన చేయండి, వారు రక్షణలోకి రాకున్నట్లుగా. నా తల్లిదండ్రులు కూడా ఇష్టమే, కానీ ఇదిగో నా కుటుంబంలో ఉన్న నా భార్యను బట్టి వారు కూడా రాలేకపోతున్నారు. అంటే వారు కూడా అయ్యో మేము కూడా వచ్చేస్తే అమ్మ ఇంకా కఠినంగా అయిపోద్దేమో అని ఒక ఆదా. కానీ మా అమ్మగారికి ఏదైనా బాధ వస్తే యేసు ప్రభు ప్రార్థన చేయాలా. సో కాబట్టి నా కుటుంబం అంతా కూడా రక్షణలోకి రానట్లుగా మీరు అందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయండి. నా పేరు రమేష్, నా భార్య పేరు సత్యవాణి, నా అబ్బాయి పేరు శరత్. కాబట్టి నా తల్లిదండ్రులు నా కుటుంబం రక్షణలోకి రావాలని, దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడో, ఇంకా ఆయన ఉద్దేశాలన్నీ కూడా భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి. ఆ రీతిగా దేవుడి కొద్ది సాక్ష్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. దయచేసి ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ యొక్క అనంతకాల మీ దయాపూర్వక సంకల్పమును బట్టి మా ప్రియ సహోదరుడు రమేష్ అన్నను ప్రభా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీరు చూచినటువంటి దేవుడుగా ఉన్నారు. మీ దాసుని ప్రభా మీరు అద్భుత రీతిగా మీరు రక్షించుకున్నందుకే కూడా మీ కొందరములు. మీ దాసుని జీవితంలో మరి తీసుకుని వెళ్తూ వచ్చిన అనేక పరిస్థితులు ప్రభా, వాళ్ళు భౌతికంగా నా తండ్రి ఎన్నో నష్టాలు, ఎన్నో పరిస్థితులు దేవా, వాటి ద్వారా కృంగిపోయి ఉన్నప్పుడు, మరణానికి సమీపముగా ఉన్నప్పుడు ప్రేమగల తండ్రి నిజముగా దుర్మార్గుడు తన దుర్మార్గతలో మరణించడం మీకు ఇష్టము లేదు కనుక మీ ప్రేమ చేత దర్శిస్తూ వచ్చారు. మీ శిలువ కార్యము ద్వారా ప్రభా మీరు దర్శించారు, మీకు స్తోత్రాలు. రక్షించుకున్నారు. ఈ లోకములో ఎంతో నష్టము జరిగినప్పటికీ ప్రభా నీ ప్రేమ చేత వాటన్నిటిలో అత్యధిక విజయమిస్తూ వచ్చినారు. ప్రభా సహోదరి సత్యవానక కొరకు, బాబు శరత్ కొరకై ప్రార్థన చేస్తుంటున్నా. మీ సమయంలో బిడ్డను రక్షించండి. మీ దాసుని యొక్క ఆశ కోరికను, తన కన్నీళ్లను మీరు చూస్తూ వస్తున్నారు. అట్లు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, మరి అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను కూడా రాబోయే దినాల్లో దర్శించి ప్రభా ఈ శ్రేష్టమైన మార్గములోనికి ప్రభా మీరే తీసుకుని రండి. మీ దాసుని ద్వారా అనేక మంది పరిశుద్ధుల హృదయాలను ప్రభా అక్కరగలిగినటువంటి దేవుని బిడ్డల యొక్క అవసరతలు తీర్చడానికి ఒక మంచి ఉన్నతమైన స్థానములో మీ దాసుని ఇచ్చినందుకే కూడా మిమ్మల్ని స్తుతిస్తుంటున్నా. సమయంలో పంచుకున్న ఈ యొక్క సాక్ష్యం లైవ్ ద్వారా వ్యక్తిగతంగా ఎందరైతే వినగలిగినారో వాళ్ళు ప్రభా నిరుత్సాహములో ఉన్నవారిని, పాపములో ఉన్నవారిని, నెమ్మది లేని వారిని, ప్రభా మరణములోనికి వెళ్ళాలనే ఆలోచన కలిగిన వారిని ఈ దినమున దర్శించము, రక్షించము ప్రభా. మరి మైటీ మానేయుల యొక్క బర్త్డే సందర్భముగా అనేకుల హృదయాలలో నిజమైన శాంతి, నెమ్మది కలుగచేయమని మీ దాసుని కూడా జ్ఞాపం చేసుకుంటూ ఉన్నా. మంచి ఆరోగ్యము దయచేయి. అట్లు ప్రభా తనకి ఇవ్వబడిన బాధ్యతలన్నింటిలో కూడా మరి అటు డ్యూటీ, ఇటు పరిచర్య, ఆత్మల కొరకైన వేదన మీ దాసుని హృదయంలో ఉంచినందుకే కూడా మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి మిగిలిన సమయమాకు దేవునికరంగా ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బైబిల్ పలవాడుకుంటా. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవుని వాక్యంలో నుండి ఒక మాట చదువుకుందాం.
కీర్తనలు గ్రంథము 128 అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు మనము మరి చదువుకుందాం. వచనం వెంబడి వచనము చదవగలిగిన వారు మరి చదవగలగడానికి ప్రయత్నం చేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. యెహోవా యందు భయభక్తులు గలవాడిలాగు ఆశీర్వదించబడిన సియోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమును క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. యెషయా గ్రంథం 55 అధ్యాయం. యెషయా గ్రంథం 55. దయచేసి 3వ వచనము చదువుకుందాం. 3వ వచనము 55 3వ వచనం. చెవియొగ్గి నా ఎదుగు రండి, మీరు వినినెడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన దావీదునికి చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దయగల దేవుడు ఈ భాగాన్ని ఆశీర్వదించునుగాక. ఈ రాత్రి మరి సహజముగా బర్త్డే సందర్భంలో సాక్ష్యం చెప్పేది చాలా అరుదుగా ఉంటుంది. అక్కడక్కడ మరి మొట్టమొదటిగా దీనికి ప్రాముఖ్యత ఇస్తారు. బర్త్డే కంటే వచ్చినటువంటి బంధువులు కనుక చేయబడినటువంటి రుచికరమైనటువంటి భోజన పదార్థాలు వీళ్ళది ఒక ట్రిప్ అయిపోయింది. ముందుగానే మధ్యాహ్నం ఒక ట్రిప్పు కంప్లీట్ చేసినారంట. కాబట్టి ఇప్పుడు మనకు 2వ ట్రిప్పు. కాబట్టి తర్వాత మైటీకి అవి అరిసే చెప్పులు తగిలిచ్చినారు. ఎందుకంటే అవి అరుస్తూ ఉంటే ఆడికి ఇటుకి పాపం ఆయన తిరుగుతూనే ఉంటాడు. ఎవరున్నాడు? లోపల ఉన్నాడా? బయట ఉన్నాడు. సరే, ఏదేమైనప్పటికీ ఈ బిడ్డల యొక్క సంతోషంలో మనం కూడా చేరి వస్తూ ఉంటున్నాం. కనుక ఈ దినము రమేష్ అన్న నూతన జన్మను గురించినటువంటి విషయాలు కూడా మనతో పంచుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఇంకా మీలో ఎవరికైనా మరి మారు మనసు అనుభవం లేకపోతే, నూతన జన్మ అనే అనుభవం లేకపోతే, మరి మీరు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు కూడా ఈ దినము నూతన జన్మ ఆనందం పొందగలరు. పరలోకములో దేనికి ఎక్కువ సంతోషం ఉందంటే, దేవుని వాక్యంలో రాయబడింది, భూమి మీద ఒక పాపి మారు మనసు పొందితే అంట పరలోకములో దేవదూతలతో కూడా గొప్ప సంతోషం. కనుక ఈ గొప్ప సంతోషాన్ని మరి నీవు కూడా పొందాలని మా ఆశ. అందుకే మరి అన్న సాక్ష్యం పంచుకుంటూ వచ్చినాడు. ఇది వాస్తవం. కాబట్టి నీ జీవితంలో కూడా నెమ్మది ఉందా? ప్రేమైన సహోదరుడా, సహోదరి, మరి సంతోషం ఉందా? ప్రభు మరి లోకములో జన్మించినాడు. యెషయా గ్రంథం 9:6 రాయబడింది, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనే మాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించినాడు. ఎవరి కొరకు జన్మించినాడు? మత్తయి సువార్త 1:21 రాయబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించిన గనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టబడను. కొత్త మీరే నవ్వుకుంటారు ఇద్దరు, కానీ వాళ్ళ ఆశతో వింటామండి, మీరు నవ్వుకుంటా ఉంటే ఎట్లా? కాబట్టి తన ప్రజలను అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించడానికి మరి గాబ్రియేలు దూత కూడా ఈ వర్తమానం తీసుకొచ్చింది భూమి మీదకి. ఏంటంటే లూకా సువార్త 2:10 రాయబడింది, దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. కనుక ఎందుకు అంటే సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని. కనుక యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఇవ్వడానికి వచ్చినాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట రాయబడింది, ఆయన తన సేవకుని పుట్టించి ప్రతి వాని దుష్టత్వము నుండి మరల్చి వారిని ఆశీర్వదించుటకు తన కుమారుని పంపెను అనే మాట.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన పంపినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నీ కొరకై నా కొరకై ఆయన అనుగ్రహించబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేని కొరకు అనగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీకు నాకు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి అరుదించిన వాడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ రాయబడింది, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడిన గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. కనుక యేసుక్రీస్తు ప్రభు నీ కొరకై అనుగ్రహించబడ్డాడు, నీ రక్షణ కొరకై అనుగ్రహించబడ్డాడు. కనుక ఆయన కృప వరముగా అనుగ్రహించబడ్డాడు. పౌలు అపోస్తలుడు అంటాడు 2 కొరింథీ 9:15లో, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన దేవుని వరము, దానిని బట్టి దేవునికి స్తోత్రం అని రాయబడింది. కాబట్టి ఆయన ఒక వరముగా నీకు ఇవ్వబడ్డాడు, ఒక గిఫ్ట్గా ఇవ్వబడ్డాడు. కనుక మనం కూడా ఈ దినం ఇమ్మానుయేలును మనము మరి ఆ బిడ్డలకు దేవుడు నతానేలు రజితకు మరి దేవుడు ఒక బహుమానంగా ఇచ్చినాడు, గిఫ్ట్ అని మనం చెప్పగలం. కనుక బహుమానాన్ని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఒకవేళ ఇమ్మానుయేలు నువ్వు నేను భరించలేకపోవచ్చు, కానీ వాళ్ళ అమ్మ నాయన చాలా భరిస్తారు కదా. ఎందుకు? దేవుడిచ్చినటువంటి బహుమానం. వాడు చేసే అల్లరి, నోవా చేసే అల్లరి, నోవా వాడిని పంతులు పెడితే పొయ్యిలో చేరుతాడు. ఆ పొయ్యిల చుట్టూ వాడు తిరుగుతూ ఉంటే మాకు భయం అనిపిస్తుంది కదా. వాడు ఉదయకాలం ఆరాధనలో లోపలంతా వాళ్ళు ఎత్తుకుతూ ఉంటే వాడికి తాత ఈడు కూర్చున్నాను నేను అంటున్నాడు వాడు. కనుక నాకు అర్థం కాలే, వాడి ఆడ బయట చూడండి కదా, దేవుడిచ్చినటువంటి బహుమానము అది ఎంతో జాగ్రత్తగా మనం చూసుకోగలం. కనుక ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరక ఇవ్వబడినటువంటి బహుమానము. కనుక ఈ బహుమానాన్ని ఎవరు కూడా తుణీకరించరు కదా. మనం కష్టపడితే బహుమానాలు మరి ఎంతోమంది ఇస్తారు. పాపం సెలక్షన్లలో, స్పోర్ట్స్లో కష్టపడిన తర్వాత వాళ్ళకు ఈవెంట్ అని ఇస్తారు కదా. ఆ బహుమానాన్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ మరి ఎక్కడ పెడతారు చెప్పండి? షోకేస్లో పెడతారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే ఈ బహుమానం యేసుక్రీస్తు ప్రభువారిని నీవు రాత్రి నీవు కూడా అంగీకరించగలిగితే నీ సొంత రక్షకునిగా నీ జీవితం అంతా కూడా సంతోషమయం, ఆనందమయం. కనుక మరి ప్రేమైనటువంటి వాళ్ళరా, మరి చాలామందికి కష్టపడింది మరి ఆ విలువ అర్థమవుతుంది, కానీ ఉచితముగా దొరుకుతుందంటే సరికి చాలామందికి ఏంటంటే అట్లా కాదు, మేము కష్టపడితేనే మాకు రావాలనుకుంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై ఆయన ఉచితముగా ఆయన దేవుడు తన కుమారుని ఇచ్చినాడు. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది, మీరు ఉచితముగా పొందితిరి కనుక మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి, మీరు ఉచితంగానే వాళ్ళకి ఇవ్వాలి. కనుక రక్షణ ఉచితం. కనుక దేవుడు నీకు ఉచితముగా రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన సకల ప్రజల ఎదుట సిద్ధపరిచినటువంటి తన కుమారుడైనటువంటి రక్షణ. కాబట్టి హుమయూను చూస్తూ వచ్చినాడు ఆ కుమారుణ్ణి, హన్నా చూస్తూ వచ్చింది ఆ రక్షణను, గొర్రెలు కాపర్లు చూసి వచ్చినారు యేసు ప్రభువారి యొక్క మరి జన్మను, తూర్పు దేశపు జ్ఞానులు చూసి బంగారు సాంబ్రాణి బోలం అర్పిస్తూ వచ్చినారు. కనుక నీవు కూడా మరి ఆయనను నువ్వు చూడాలని ఆయన నీకు ఒక బహుమానంగా ఇవ్వబడతా ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రేమిన వాళ్ళరా, మరి దావీదు తన యొక్క కుటుంబం యొక్క విషయాలు మనం చూడగలుగుతాం. కనుక మనము దేవుడు అనుగ్రహించినటువంటి ఈ బిడ్డకు మరి ప్రభు వారికి ఇచ్చినటువంటి బయలుపరుపును బట్టి మైటీ ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుకున్నారు. కనుక మైటీ అనగా సర్వశక్తిమంతుడు, ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. కనుక ఈయన ఫస్ట్ బర్త్డే మరి హైదరాబాద్లో జరిగినప్పుడు మేము కూడా వెళ్ళినాము. అక్కడ దైవజనుడు శాంసన్ అన్న ఆ బిడ్డకు పేరు పెడుతూ వచ్చినాడు, కనుక ప్రతిష్ట చేస్తూ వచ్చినాడు. కనుక ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు మనకు తోడు అని అర్థం. కనుక అన్ని పరిస్థితులలో దేవుడు తోడుగా ఉండేవాడు. కాబట్టి ఇక్కడ దావీదు ఒక మాట రాస్తున్నాడు. కనుక ఈ కుటుంబంలో కనుక మనం ఏం చూడగలుగుతామంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారుగా. కనుక మరి భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచువారు. ప్రేమిన వాళ్ళరా, భయభక్తులు అనేది మరి దేవుడు ఇక్కడ ఆ బిడ్డలకు నేర్పిస్తూ ఉంటున్నాడు. వారు భయభక్తులు కలిగి ఉంటున్నారు,
తమ బిడ్డలను కూడా మరి దైవికమైనటువంటి భయభక్తులలో పెంచడానికి మరి ప్రభు వారికి సహాయపడుతూ ఉంటున్నాడు. అనగా దేవునింటికి తీసుకొని రావడం, సండే స్కూల్కి తీసుకొని రావడం, వాడు అల్లరి చేసిన సండే స్కూల్లో కూర్చోబెట్టడం, ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తాయంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయం మరి 6వ వచనంలో మనకు తెలిసినటువంటి భాగము, బాలుడు నడవవలసినటువంటి త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడనే మాట. కాబట్టి మనము భయభక్తులు కలిగి ఉండాలా, మన బిడ్డలను కూడా భయభక్తులతో పెంచడానికి ఇష్టపడుతూ ఉండాలి. కాబట్టి దావీదు జీవితంలో మనం ఆ మాట చూడగలుగుతూ వస్తాం. కాబట్టి దావీదు తన పిల్లల విషయంలో ఒక మాట రాస్తున్నాడు. 144వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం, క్షమించండి 2వ సమూయేలు గ్రంథము 'నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా, ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే, అది స్థలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది, నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును.' దావీదు అంటేనే మన ఉదయకాలం ఒక మాట అన్న గుర్తు చేస్తూ వచ్చినాడు, ఆయన హృదయానుసారుడు అని కదా. దావీదు దేవుని హృదయానుసారుడు కావడానికి దావీదు జీవితంలో కూడా ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు దావీదు ఎదుర్కొంటూ వచ్చినాడు. కనుక ఊరికనే హృదయానుసారుడు అయినాడు అంటే లేదు, కానీ ఆయన వెళ్ళినటువంటి అనేక పరీక్షల గుండా దేవునికి హృదయానుసారుడుగా చేయబడ్డాడు. కాబట్టి తన యొక్క జీవిత యాత్రలో పిల్లలను ఏమాత్రము కూడా ఆయన మరి రాజై ఉన్నప్పటికీ, తాను చక్రవర్తి అయిన ఉన్నప్పటికీ తన బిడ్డల విషయంలో కూడా ఎంతో జాగ్రత్త కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఈ దినాల్లో మనము ఉద్యోగ బాధ్యతలు ఉండొచ్చు, మరి కుటుంబ బాధ్యతలు ఉండొచ్చు. ప్రేమిని వర్లరా, పిల్లల విషయంలో మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కనుక వారి విషయంలో మనం ఒక గమనిక కలిగి ఉండాలా. కనుక వారి విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలా. కాబట్టి దావీదు ఆ మాట రాస్తున్నాడు, నా పిల్లలు, నా సంతతి నా దేవుని దృష్టికి అనుకూలులే కదా. అంటే అనుకూలముగా నడుచుకుంటున్నారా, లేకపోతే ప్రతికూలంగా నడుచుకుంటున్నారా? వచ్చిన తర్వాత నా బిడ్డలు ఎట్లున్నారు అనేది దావీదు యొక్క ప్రశ్న. దావీదు జీవితం మరి వారి జీవితాన్ని బట్టి దావీదు కూడా వారి కొరకై విజ్ఞాపన చేస్తూ వచ్చేవాడుగా ఉన్నాడు, వారి కొరకై కన్నీరు గార్చేవాడుగా ఉన్నాడు. అందుకే యోబుని గురించి మనం చదువుకోవచ్చు. కనుక యోబు ప్రతి నిత్యము తన బిడ్డల కొరకై ఏం చేసేవాడంట, వారు ఒకవేళ పాపము చేసి ఉన్నారేమో అని ప్రతి వాని కొరకైనా బలి అర్పించేవాడుగా ఉన్నాడు. కనుక తల్లిదండ్రులుగా ఆ బాధ్యత మనకి ఎంతైనా అవసరం. కాబట్టి దావీదు యొక్క మరి సంతాన విషయమై మరి దావీదు అంటున్నాడు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. మనం చదువుకుంటూ ఉంటాం చాలాసార్లు. ఆ మాట మనకి ఎంతో సంతోషకరమైనటువంటి మాట. దావీదు అంటూ ఉన్నాడు 7వ అధ్యాయము, దయచేసి గమనించండి, చివరి వచనాల్లో రాయబడుతుంది 28 లేదా 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చినావు, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడునుగాక. కనుక దావీదు యొక్క భారం ఏంటి, దావీదు యొక్క ప్రార్థన ఏంటంటే, దేవా నా పిల్లలను ఆశీర్వదించు. కనుక నా కుటుంబం ఎక్కడ కనపడాలా చెప్పండి, ఎక్కడ కనపడాలంటాడా? ఆ దైవజనునికి ఆశ ఏంటి, నీ సన్నిధిలో ఉండునట్లుగా. కనుక నీ ఇంటిలో కనపడినట్లుగా, నీ మందిరంలో కనపడినట్లుగా నా పిల్లలు. ఏమయ్యా బాబు రాలేదంటే, అన్న చాలా బిజీ అన్న అంటాడు కదా. వాడిని అడిగితే వాడేమంటాడు, ఏం బిజీలే, వాడు గాలి తిరుగుతూ ఉంటాడు అంతే, బయట తిరుగుతూ ఉంటాడు, మందిరానికి రాడు. ఏమంటాడు, మా పిల్లలు చాలా బిజీ కదా. ఒక ఆయన అడిగినా అంట, ఏం చేస్తున్నాడు మీ కుమారుడు అంటే, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాడు. దేనిలో పనిచేస్తున్నాడు? ఏం బా
ఇంకా ఏమి మీ కుటుంబం మీ పంట పండిందిలే, కొడుకు ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తుంటే ఇంకేమైనా ఉందా అంటే మళ్ళీ ఒక వారానికి అడిగినట, ఏనా ఎట్లుంది మా బాబు జాబ్ అంటే, ఏముందన్నా ఎయిర్ ఫోర్స్లోనే కదా పనిచేసేదంటే, ఎయిర్ ఫోర్స్నే అదేనా, ఎంత శాలరీ ఏం కథ అని అడుగుతా ఉంటే, ఎయిర్ ఫోర్స్ అంటే అర్థమేంటి తెలుసా మీకు, ఇంట్లో తిరగడము గాలికి తిరగడము, ఇంట్లో తినడము గాలికి తిరగడం, అదే ఎయిర్ ఫోర్స్లో పనిచేయడము. చూడండి, చెప్పుకోవడానికి ఎంత విలువగా ఉంది కదా. ఏం చేస్తున్నాడు మా ఇంట్లో తినేది దేశాలు తిరుగుతూ ఉండేది, ఊర్లు పట్టుకొని తిరుగుతూ ఉండేది. కనుక ఇక్కడ దావీదు అంటున్నాడు, నా పిల్లలు ఎక్కడ కనపడాలా, ఆదివారం అయితే నీ సన్నిధిలో కనపడాలా, ఆదివారం అయితే దేవుని ఇంటిలో కనపడాలా. కనుక ఏముందిలేనా, రోజు ఆరాధన వర్తమానమే కదా వాళ్ళు చెప్పేది. ఆరాధన వర్తమానం ఏం చెప్తారు అంకులు, అది చెప్పిందే చెప్పుకుంటూ ఉంటాడు కదా. ఉన్నారంటే ఏముంది లేరా పాపం అంకులు, పాపం ఆయన అదే చెప్తూ ఉంటాడు ఆరాధన కొరకు. ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటా ఉన్నాడు, ఇద్దో ఆ సెల్లు చూసుకుంటా ఉన్నాండి, మాకు తప్పదు కాబట్టి మేము పోయి వస్తాం మందిరానికి. కనుక ఎట్లాంటి తల్లిదండ్రులుగా తయారైనారు దినాల్లో అంటే, పిల్లల్ని ఇంట్లో పెట్టి వీళ్ళు వచ్చి ఆ పిల్లలు ఆఖరిగా చెడిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు అంటారు మా పిల్లలు ఇట్లాంటి వాళ్ళు. ఎవరైనా చెప్తే బాధపడతా వస్తారు, కన్నీరు గారుస్తూ వస్తారు. ప్రేమిడి వాళ్ళరా, ఆ దావీదు యొక్క సంతానము మరి ఒకటి, రెండవదిగా ఆయన మొట్టమొదటిగా ప్రభుత్వ అడిగిన మాట ఏంటంటే, నీ దృష్టికి అనుకూలుగా ఉండాలా నా బిడ్డలు. రెండవదిగా నీ సన్నిధిలో కనపడాలా. మూడవదిగా 144 దావీదు కీర్తనలు మనం గమనించినట్లయితే చూడండి, 144 అధ్యాయం 144 అధ్యాయము దయచేసి 12వ వచనం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. కనుక దేని వాక్యంలో రాయబడింది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినడలా. అంటే ఇంకో మాట అంటాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రికి మహిమ కలుగును కదా. మన పిల్లలు కనుక ఫలించు వారిగా ఉండాల. కనుక యోసేపు విషయమై 49వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది, యాకోబుకు మరి 11వ కుమారుడైనటువంటి యోసేపు విషయమై రాయబడింది, యోసేపు ఊట యొద్ద ఫలించడి కొమ్మ కదా, యోపిస్తూ ఉంటున్నాయి. కనుక మరి మన బిడ్డ వాడు ఫలించాలనుకుంటున్నా కాబట్టి వాడు ఫలించడం వలన ప్రభు అంటున్నాడు, తండ్రికి మహిమ ఉంది, తల్లిదండ్రులకు సంతోషం ఉంది. కాబట్టి నా కుమారులు చక్కగా ఫలించువారిగా ఉన్నారు. కనుక ఫలించే చెట్లను చూసినప్పుడు మనకి ఎంత సంతోషం, ఫలించే వృక్షాలను చూసినప్పుడు ఎంత సంతోషం కదా. వాడు ఫలాలు ఇస్తున్నప్పుడు, ఆ ఫలాలు తీసుకొని తింటున్నప్పుడు ఎంత సంతోషం. కాబట్టి ఫలములు లేని చెట్టు వద్దు అని అంటాడు. అది 3 సంవత్సరాల నుంచి ఫలాలు లేవు కదా, ఆ తోటమాలి వస్తున్నాడు వెళ్తున్నాడు, ఫలములు లేనటువంటి చెట్టు ఎవరు ఇష్టపడరు. ఇక్కడ కొన్ని చెట్లు వేసింది అక్క చెంగమ్మక్క, అవి చూస్తే మనిషి కంటే ఎత్తు పెరిగిపోయినాయి, మరి హైబ్రిడ్ ఏదో మరి తెలియదు కానీ మరి అవి ఫలిస్తూ ఉన్నాయి. వాటిని చూడండి, మళ్ళీ మీరు ఫలిస్తూ ఉన్నాయి. అందుకే దావీదు అంటున్నాడు, నా పిల్లలు ఫలిస్తూ ఉంటున్నారు. ఎక్కడ ఫలిస్తూ ఉంటున్నారు? దేవుని యొక్క ఇంటిలో బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఫలిస్తూ ఉంటున్నారు. అట్లనే మా కుమారులు నగరునకై చెన్నింటిలో మరి పిల్లర్స్గా ఉన్నారు, దేవుని ఇంటికి పరిచారకులుగా ఉన్నాడు. హైదరాబాద్ నుండి ఒక చిన్నోడిని తీసుకొచ్చిన ఆషర్ అని, వాడు మధ్యాహ్నం ప్రార్థన చేసినాడు. మరి ఆశ్చర్యం అనిపించింది, భోజనం కాడ ప్రార్థన చేయరా అంటే, 7వ తరగతి చదువుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు మందిరంలో. మళ్ళీ మీరు వినండి, చక్కగా వాక్యానుసారంగా ఆరాధన చేసినాడు. నాకు కళ్ళు తిరిగిపోయినాయి. వాడు భోజనం కాడ వాడు ప్రార్థన చేస్తూ ఉంటే వాడు ఎట్లాంటి మాటలు ఉపయోగించినాడంటే, ఆమె చెప్తా ఉంది నాకు, మా భార్య, అరే వాడా అని నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎంత అద్భుతం కదా. కనుక పిల్లలు ఆరాధన చేస్తూ ఉంటే, పిల్లలు ప్రభుని స్తుతిస్తూ ఉంటే,
అందుకే నా ఆశ ఏంటంటే పిల్లలు కూడా దేవుని ఇంట్లో నిలబడి సువార్త చెప్పాలా, వాక్యం చెప్పాలా, వచనాలు చెప్పాలా, దేవుని ఇంట్లో పరిచర్య చేయాలా, అదే నా ఆశ. ఈ దినము మన సహోదరుడు నతానియేలు అబ్బాయికి చూపు విషయంలో ఆరంభంలో మేము చాలా దూరం పోయినాం. వాళ్ళు తృణీకరించినారా, చూపు లేదు కదా, అది లేదు కదా, ఎట్లా ఇవ్వాలా మా అమ్మాయిని ఫిక్స్ అయినటువంటి వరకు వచ్చింది. రేపల్లి వరకు పోయినాం. వాళ్ళు తృణీకరించిన మాకు ఎంతో మేలైంది. ప్రభు ఏర్పాటు రజితాన్ దేవుడు చూపించినాడు కనుక ఆ బిడ్డ మరి ప్రభు కొరకే వాడబడతా ఉన్నాడు. హెబ్రోన్లో తన ఒక నేమ్ ఉంది పరిచర్యకు పంపబడ్డంలో. కనుక ఇది ఎంత సంతోషకరమైనటువంటిది. కనుక ఇక్కడి నుంచి తాను వెళ్ళడం ద్వారా ఆరంభంలో మన సహోదరు రమేష్ అన్నతో పరిచయం అయినాడు. ఆరంభంలో వాక్యాలు పంపించేవాడు, కొన్ని నన్ను అడిగేవాడు, అన్న వాక్యాలు చెప్పండి అని కొన్ని చెప్పేవాడిని ఆరంభంలో. తర్వాత నారాయణ పరిచయం ఆరంభించినాడు, అనేకులకు దేవుని వాక్యము మెసేజ్ పెట్టేవాడు. ఆ పరిచయం రమేష్ అన్నకు పరిచయం అయినాడు. రమేష్ అన్న తన అక్కర కొలది ఆ దినాల్లో మరి దగ్గరికి తీసుకున్నాడు, ప్రేమించినాడు. తనకు మరి ఎంతో సొంత అన్న కంటే ఎక్కువగా తను ప్రేమిస్తాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఉన్నాయి నారాయణ జీవితంలో చెప్పాలంటే. ఎంతగానో ప్రేమిస్తారు రమేష్ అన్న. ఆయన ప్రేమను మేము కొలత వేయలే. నేను ఒక దినం పంచుకున్నా, మీ దగ్గర ఏవైనా ఉన్నాయా దేవుని పిల్లలకు అవసరమైన కొలది అన్నా? ఉన్నాయి. కనుక మొత్తము మన ఏపీ మొత్తం, తర్వాత తెలంగాణలో, మన ఏపీలో, ఇంకా కోస్తాలో ఎక్కడ పడితే ఎక్కడ దేవుని పిల్లలు ఉంటారో అక్కడంతా కూడా తాను మేలు చేయడానికి ప్రభు తను వాడుకుంటా ఉన్నాడు. మన ప్రాంతంలోనే రేడియంలో పనిచేసే వాళ్ళు దాదాపుగా ఇక్కడ ఒక 10 మంది ఉన్నారు. ఈ రాజంపేట సర్కిల్లో, కోడూరు సర్కిల్లో, అట్లా గుంటకల్ సర్కిల్లో. మా ఇంట్లోనే మా బామర్ది ఇటీవల ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. మా ఇంట్లోనే 2 పనిచేస్తూ ఉన్నారు రేడియంట్లో. కనుక అది ఎంత ఉపయోగకరంగా ఉంది. బిడ్డలకు ఆ నిరుత్సాహం తొలగించింది, ఉద్యోగము లేదు అనే ఆ లేమి తొలగించింది చాలామందికి. కాబట్టి ప్రేమిని వాళ్ళరా, మరి చక్కగా ప్రభువులో ఎదిగినటువంటి వారుగా ఉండడం అనేది మనము ఆశించవలసినటువంటిది. తర్వాత మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 2 మనం దేవుని వాక్యములో చూడగలుగుతాం. అక్కడ ఏముందంటే దావీదు తన పిల్లల విషయమై ఒక చక్కటి మాట రాయబడుతుంది. ఆ మాట ఏంటంటే 18వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతాను, గమనించండి. ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలందరి మీదను రాజై ఉండి తన జనులందరికీ నీతి న్యాయములు జరిగించను. సెరూయా కుమారుని యోవాబు సైన్యాధిపతి అయి ఉండెను. అహీలూదు కుమారుని యెహోషాబాద్ రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. 16 అహీటూబు కుమారుని సాదోకు, అబ్యాతారు కుమారుడైన అబిమెలెకు యాజకులు, షౌషా శాస్త్రి, యెహోయాదా కుమారుడు బెనయా కెరేతీలకు పెలేతీలకు అధిపతి అయి ఉండెను. మరియు అనే మాట చూడండి, జాగ్రత్తగా గమనించండి. మరియు దావీదు యొక్క కుమారులు ఏం రాయబడింది? రాజునకు సహాయకులై ఉండిరి. రాజుకున్న దావీదు కుమారులు ఎట్లున్నారంట? వాళ్ళ తండ్రి గారికి సహాయం చేసేవారుగా ఉన్నారు. పరిపాలనలో, మరి కుటుంబ విషయాలలో సహాయకులుగా ఉన్నారు. నిజంగా పిల్లలు, నిజంగా మీరు తల్లిదండ్రులకు సహాయకులుగా ఉండాలా. ఒకవేళ వాళ్ళ విషయంలో మీరు కృతజ్ఞత కలిగి ఉండాలా, సహాయపడేవారుగా ఉండాలని రాయబడింది. సహాయకులు అంటే అర్థం ఏంటంటే, కనుక ఏ పరిస్థితిలో కూడా ఆ వ్యక్తి ఆధారపడవలసినటువంటి వ్యక్తి. మనం అంటాం చూడండి, వాడ ఏం సహాయం చేస్తాడండి, వాడు వేస్ట్ అంటాం చూడండి. అట్లా కాదు. అయ్యా ఇదిగో ఆ బాబు దగ్గరకు పోతే తప్పకుండా సహాయం చేస్తాడు. సహాయకులై ఉండిరి.
కాబట్టి దావీదు యొక్క సంతతి విషయమై దేవుడు అన్నాడు, నీ సంతానమును నేనేం చేస్తాను చెప్పండి, సూర్యుడు ఉన్నంత కాలము దావీదు సింహాసనం మీద రాజుగా కూర్చుండువాడు. ఒక మాట రాయబడింది, ఉండకపోడనే మాట కదా. సూర్యుడు ఉన్నంత కాలము అనగా సింహాసనం ఉన్నంత కాలము దావీదు సంతతి వారిని నేను ఎక్కడ కూర్చుండి పెడతానన్నాడు దేవుడు, సింహాసనం మీద కూర్చుండి పెడతా అనగా దావీదు తర్వాత సొలొమోను మరి రాజ్యంలోనికి రాబడ్డాడు కదా. కనుక దేవుడు ఎవరిని చూస్తున్నాడు ఇక్కడ అంటే దావీదును. కనుక దావీదు యొక్క యథార్థతను దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. దావీదు యొక్క హృదయానుసారమైనటువంటి మనస్సును దేవుడు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. ప్రేమిడి వల్లరా మరి అందుకే దావీదు విషయం ఒక మాట అన్నాడు, దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపని నేను మీకు చూపెదను. కాబట్టి మన పిల్లల విషయంలో దేవుడు మరి మైటి విషయంలో కూడా దేవుడు ఆ రీతిగా మరి ఆ తల్లిదండ్రులు కనుక వారైన త్రోవలలో నడుచుకుంటూ ఆ బిడ్డలను కూడా చక్కగా దేవుని యొక్క మార్గంలో నడిపించినప్పుడు ఆ బిడ్డలే రేపు కుటుంబంలో ఆశీర్వాద కారణంగా దేవుడు చేస్తాడు. కాబట్టి మరి ఒక పాట పాడించినాం, నీ సంతానమును నేనేం చేస్తాను ఆశీర్వదిస్తానన్నాడు ప్రభు. కాబట్టి మైటీ అనగా అర్థం ఏంటంటే సర్వశక్తుడు. ఇమ్మానుయేల్ అనగా అర్థం ఏంటి చెప్పండి, దేవుడు. వారు ఒక మాట అన్నాడు చూడండి, ఆ మాట మనం చదువుకుంటాం. చివరిగా యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి, ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు అని మనం ఇక్కడ చూస్తే 8వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 29వ వచనం 8:29 చదువుకుందాం అందరం కలిసి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేదును కనుక ఆయన నన్ను ఒంటరిగా, ఆయనకి ఇష్టమైనటువంటి కార్యము నేను చేదును అనే మాట. కనుక ప్రభు ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు, ఆయన ఎవరికి తోడుగా ఉంటాడు అంటే ఆయనకి ఇష్టమైనటువంటి వారికి. కనుక ఆయనకి ఇష్టమైనటువంటి కార్యం చేయవారికి తనటువంటి దేవుడు తన కుమారునిలో ఆయన ఆనందించడానికి కారణం ఏంటంటే తన కుమారుడు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు భూమి మీద. తండ్రికి వ్యతిరేకంగా పనిచేయడం లేదు, కానీ ఆ కుమారుడు తండ్రి ఇష్టానికి సంపూర్ణముగా అప్పగించుకున్నవాడుగా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి విషయమై తండ్రి అయినటువంటి దేవుడు సంతోషిస్తూ ఒక మాట అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అనే మాట. కాబట్టి ఆ తండ్రి తన కుమారునిలో సంతోషిస్తుంటున్నాడు. ఆ కుమారుడు ఎలాంటి వాడంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే కుమారుడు, తండ్రికి ఇష్టమైనది చేసే కుమారుడు. అందుకే ఒక మాట అంటాడు, నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు అనే మాట. కాబట్టి నా ఇష్టము నేను నెరవేర్చుకోవడానికి రాలేదు. 6వ అధ్యాయం 38వ వచనంలో చూడండి, 6వ అధ్యాయం 38వ వచనం, నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుడికే పరలోకము నుండి దిగి వచ్చి తిని. కనుక కుమారుడు సంపూర్ణముగా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చినటువంటి కుమారుడుగా ఉన్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడుగా ఉన్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమై మరి కీర్తన 2వ అధ్యాయంలో మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. ఏంటి ఆ మాట చెప్పండి, నేడు నేను నిన్ను కంటిని, నీవు నా కుమారుడుము అంటే ఏమంటాడు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా, ఉదిగంతముల వరకు నీకు సొత్తుగా నేను ఇచ్చేదను. కనుక హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి, అక్కడ తన కుమారుణ్ణి చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ రాయబడింది. 3-4 వచనాల్లో చివరి భాగంలో రాయబడింది, పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను, వారికంటే అంత శ్రేష్ఠుడు ఉన్నత లోకమందు మహామౌడుకు దేవుడి కృపార్శమున కూర్చుండెను. ఏలైనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నేను కనున్నానని, ఇదిగాక నేను ఆయనకు తండ్రినే ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండుననియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనాను చెప్పినా కదా. కాబట్టి
అలాంటి కుమారుడు, శ్రేష్టమైన కుమారుడు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చినటువంటి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిలో మనం చూసుకుంటాం. అందుకే ఇమ్మానుయేల్ అన్న అర్థం ఏంటంటే దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఎప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు చెప్పండి? ఆయన ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు. ఇంకొక మాట నేను చూపించి నేను ముగించేస్తా. కనుక ఇక్కడ మరి ఇస్సాకు తాను మరి ఫిలిస్తీన్ల దేశంలో పరదేశిగా ఉన్నాడు. మరి ఇస్సాకు ఎవరనగా అబ్రహాముకు ప్రేమైనటువంటి కుమారుడు, మరి తండ్రి ఇష్టానికి లోబడే కుమారుడు. కాబట్టి తండ్రికి విధేయత చూపినటువంటి కుమారుడు అనే విషయం ఒక మాట రాయబడింది ఆదికాండం 26వ అధ్యాయంలో. మరి చూడండి, ఆ ఒక్క మాట ముగించేస్తాను. ఆదికాండం 26వ అధ్యాయం గమనించండి. ఆదికాండం 26వ అధ్యాయం ఏమని రాయబడుతుంది? 26వ అధ్యాయము చూడండి. వాళ్ళు అంటున్నారు 28వ వచనంలో, 28 చదవండి. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక. చాలు. కాబట్టి వారు అంటున్నారు, ఎవరు వారు? ఆ ఫిలిస్తీయులు అంటున్నారు. అబీమెలెకు అంటా ఉన్నాడు, ఇస్సాకు నిజముగా దేవుడు నీకు తోడై ఉండుట మేము చూచితిమి. కనుక ఈ మాట మరి దేన్ని బట్టి మనము గుర్తు చేసుకుంటున్నాం అనగా ఇమ్మానుయేల్ అనగా అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎవరు తోడుగా ఉంటాడు? ఆయన పిల్లలకైనా తోడుగా ఉంటాడు. నీతి న్యాయములు కలిగి, మరి యథార్థత కలిగి, భక్తి కలిగి ఆయన కొరకై జీవించే వారికి తోడుగా ఉంటాడు. ఆయనకి ఇష్టమైన పనులు చేసేవారికి తోడుగా ఉంటాడు కదా. అందుకే యోహాను పత్రికలో 3వ పత్రికలు అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారనే మాట వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు, నా పిల్లలు. కనుక మరి యోహాను పత్రికలు రాస్తున్న తల్లి ఆమె రాస్తూ ఉంది, గాయకు నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. అంతకంటే ఏముంది కదా. అందుకే మనము పిల్లల కొరక ఏమని ప్రార్థన చేయాలా? మొట్టమొదటిగానగా దేవా నా కుమారునికి నా కుమార్తెకు రక్షణ దయచి. ఏమివ్వాలా? రక్షణ అనుగ్రహించు. కనుక రక్షణతో కూడా అన్ని ఇస్తాడు ఇంకా దేవుడు. కనుక వారు రక్షణ పొందకపోతే నిజముగా అన్న రక్షించబడ్డాడు రమేష్ అన్న. ఇది నా మైటి బర్త్డే సందర్భముగా నిజంగా ఎందుకో ప్రభు తలంపిస్తూ వచ్చినాడు, అన్న సాక్ష్యం పంచుకుంటే మంచిదని. ఆయన నూతన జన్మను గురించి చెప్తూ వచ్చినాడు. తన జీవితంలో కలిగినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చెప్తూ వచ్చినాడు. ఈరోజు తను దేవునికి ప్రేమైనటువంటి కుమారుడుగా ఎంచబడతా ఉన్నాడు. కనుక ఈ రాత్రి ప్రేమైనటువంటి వారులారా, ఇంకా నీ జీవితంలో మరి ఆయనకి ఇష్టమైనది జరిగించకపోతే మరి ఆయన నాకు తోడుగా లేడని నువ్వు ఎట్లా చెప్పగలవు? కనుక ఆయన చిత్తాన్ని చేయకోకుండా ఆయన మార్గంలో నివించడం లేదని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? కాబట్టి ఆయనకి ఇష్టమైనది చేయి, ఆయన చిత్తాన్ని నెరవేర్చు. ఆ తర్వాత నిజముగా దేవుడు నీ జీవితంలో కూడా ఈ మాట చెప్పగలడు, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవని చెప్పగలడు. కనుక దావీదుకు చూపినటువంటి శాశ్వత కృప దేవుడు నీకు కూడా చూపిస్తాడు. కనుక మరి దయగల దేవుడు ఈ రాత్రి ప్రేమైన బిడ్డలు వారి సంతోషం. కనుక మైటీ ఇమ్మానుయేల్ ఎన్నో సంవత్సరం అయినా ఇప్పుడు 2nd కంప్లీట్ అయింది, తాను 3వ సంవత్సరంలో ప్రవేశించబోతున్నాడు. దయగల దేవుడు ఆ చిన్న బిడ్డను ఆశీర్వదించునుగాక. దేవుడు ఆ బిడ్డను కృపాక్షేమములతో నింపునుగాక. ఆ తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డను పెంచడానికి వారికి ప్రతి అక్కర ప్రభు తీర్చునుగాక. కనుక దేవుడు అంటాడు, ఈ బిడ్డను నా కొరకై పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తానంటాడు. కాబట్టి నువ్వేం బాధపడనక్కర్లేదు. ఎట్లా పెంచాలా? ఇప్పుడు అంతా 1కి 2 అయిపోయింది. ఏమ్మా ఇప్పుడేమైపోయింది చెప్పండి? 1కి 2 ఇద్దరు చాలు అని. మరి అప్పుడేమో పిల్లలు కని వాళ్ళు ఎట్లా పెంచుతారనే ఆలోచన మరి ఆ దినాల్లో లేదా అంటే ఈ దినాల్లో మనకు ఎక్కువైపోయింది. కాబట్టి ఆ పిల్లల్ని ఎట్లా పెంచాలా? ఆ పిల్లల్ని పెంచే బాధ్యత దేవుంది. అయితే నీవు ఆ బిడ్డల కొరకై ప్రార్థన చేయి. కాబట్టి మనము మన బాధ్యత ఏంటో మనం నెరవేర్చినప్పుడు తప్పకుండా దేవుడు నీ పిల్లలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, దీవించేవాడుగా ఉన్నాడు. ఆ పిల్లలను
మరి భూమి మీద వారి జీవితం ద్వారా అనేకులకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు. కనుక యోహాను సువార్త, లూకా సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, ఆ బిడ్డ పుట్టినందున అనేకులకు సంతోషము, అనేకులకు సంతోషం కదా. కాబట్టి ఇమ్మానుయేలును బట్టి కూడా ఈ యొక్క జోరపల్లిలో ఉన్న అందరికీ సంతోషం, సంఘములో మనకు సంతోషం కదా, ఆ కుటుంబానికి సంతోషం. కనుక ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని దాసుడు దేవభూషణమన్న ప్రార్థన చేస్తాడు. తర్వాత బిడ్డలు మరి నారాయణ కేక్ ఏమైనా కట్ చేస్తాడా? కేక్ ఉంది, కేక్ కట్ చేస్తాడు బాబు. మరి కేక్ వరకు తిమోతి ప్రార్థన చేస్తాడు. మరి దేవభూషణమన్న రండి. ప్రార్థన చేసుకుంటాము. మోకరించగలిగిన వారు మోకరించండి. సాక్ష్యం విన్నాము. ఒక మంచి తీర్మానంతో ఇక్కడ నుంచి మరి పుట్టినరోజు సందర్భంగా ప్రభు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో జోరోపల్లిలో ప్రభా నువ్వు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రభా దగిల తండ్రి, నీ దాసుడు సౌడు నతానిలను బట్టి, సోదరి రజితమ్మను బట్టి వందనాలు. అన్ని ప్రేమించినటువంటి ప్రేమిని తండ్రి మైటి ఇమ్మానుయేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. నన్ను గణపరచు వారు నేను గణపరచదనట్టుగా తండ్రి, ఈ దినం నీ నామమును గణపరచుటకు, మహింపరచుటకు నీ దాసుని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ దాసులను అలాగనే సంఘమును ప్రభా తీసుకుని వచ్చి ఇక్కడ ప్రభా పాటల ద్వారా నువ్వు మహిమ పొందొచ్చింది కై స్తోత్రాలు. అలాగనే నీ దాసుడు రమేష్ అన్న సాక్ష్యాన్ని బట్టి మేము శుతిస్తూ ఉన్నాం. తన జీవితంలో ఎంతో వాస్తవమైన దేవుడుగా, నిజమైన దేవుడుగా నువ్వు ప్రత్యక్షపరుచుకొని తన జీవితంలో నూతనమైన జన్మను మీరు ధరింపజేసింది కై స్తోత్రాలు. సత్యములకి తీసుకొని వచ్చారు ప్రభా, అనేకులకు సాక్షిగా ఈ దినం అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు చేసింది కై మిమ్మల్ని శుతిస్తూ ఘనపరుస్తున్నాం. తాను ఆశించిన ప్రకారంగా తన కుటుంబము కట్టబడి ప్రభా మరి నాయన నీ సన్నిధిలో స్థిరపడి ఫలించినట్లుగా మరి తన కుటుంబం కూడా తిరిగి సమకూర్చబడుటకు సహాయించండి. అట్లు తండ్రి ప్రభా నీ దాసును కూడా నిలబెట్టుకొని మీరు ఇచ్చిన జీవముల వాక్యాన్ని బట్టి మిమ్మల్ని శుతిస్తూ ఘనపరుస్తున్నాం. దావీదు చెప్పినట్టుగా నిజంగా తండ్రి తన పిల్లలు నీలో స్థిరపడాలని నీ సన్నిధిలో ఉండాలని ఆశిస్తూ వచ్చినాడు. నేటి కాలంలో ఎంతోమంది అలాగున్న తల్లిదండ్రులకు ఆశ లేదు ప్రభా. నిజమే ప్రభా, బిడ్డలను మరి వారు వదిలేసి ప్రభా లేక మరి వారి పనుల్లో వారు నిమగ్నమైపోయి వారిని సన్నిధి తీసుకురాలేకపోతున్నారు. అలాంటి వారిని దర్శించము. ప్రతి కుటుంబము తల్లిదండ్రులు వారి బిడ్డలను నీ సన్నిధిలో మరి స్థిరపరచుటకు సాయం చేయని. మరి దావీదు రాజ్యమునకు తన కుమారులు ఏ విధంగా సహాయకులుగా ఉంటూ వచ్చినారో ప్రతి కుటుంబానికి తల్లిదండ్రులకు పిల్లలు సహకారులుగా ఉండటకు ఆశీర్వదిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఒలివల మొక్కల వలె ప్రభా, ద్రాక్షావళి వలె ప్రభా నీ బిడ్డలంతా ఫలించటకు సాయం చేయని. మీ దాసులు పెట్టుకొని ఇచ్చినటువంటి జీవముల మీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. అలాగా సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగా కానీ నీ పిల్లలందరూ ఒలివ మొక్కల వలె పచ్చగా నుందురానుగా అన్నట్టుగా తండ్రి సౌడు నతానిల కొరకు ప్రభా నీ బిడ్డ మరి రజితమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎందుకై స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇమ్మానుయేలునగా దేవుడు మనకు తోడు అని ప్రభా జ్ఞాపకం చేస్తూ వచ్చింది కై స్తోత్రాలు. వారి కుటుంబంలో నీవు తోడుగా ఉండి ప్రభా ఇంకా ప్రభా నీ నామాన్ని ఘనపరచుటకు అన్ని విషయాల్లో కృప చూపుతున్నామని విత్తబడిన వాక్యము ఆశీర్వదించు తండ్రి, నీరుగట్టి ఫలింపచేయండి. ఎవరైతే రక్షణ లేదో ఇక్కడ నుంచి ఒక మంచి తీర్మానం చేసుకోవడానికి సాయం చేయండి. నూతన జన్మ తిరిగి పొందరక్తాన్ని వారి మీద ప్రోక్షిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. మీ స్వరం విన్నారు, హృదయాంతరంలో మార్పు దయచేయండి. ఎటువంటి కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, మరి ఇక జీవితం వద్దనుకుంటున్నారో లేక అనేక రకాల అలవాట్లు ప్రభా మరి పాప బంధకాలు చిక్కుబడి ఉన్నారో, ఎవరైతే సమస్యలతో ఉన్నారో అందరూ దర్శించి నీవే కరుణించి నీ హస్తంతో ముట్టి ప్రభా మరి వారిని విడిపిస్తున్నామని కూడా ప్రార్థన చేస్తున్నాం. వందనములు చెల్లిస్తూ మరి విత్తబడిన వాక్యం అంతటి కూడా ఆశీర్వదించమని, ముందున సమయాన్ని దీవెనకరంగా చేయమని, అలాగే నతనైన సహోదరుడు తల్లిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డకి ఇచ్చిన రక్షణ బట్టి, కుటుంబానికి అంతా ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. ఈ గ్రామంలో ఉన్న బిడ్డలందరిని బట్టి స్తోత్రములు. గ్రామమును ఆశీర్వదించి రక్షించమని, దీవించమని వందనములు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలానాశీర్వదించియు బలపరచని గుమ్మము
మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో తిమోతి నిన్ను తృప్తిగా స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మా మిక్కిలి ప్రేమ కలిగినటువంటి తండ్రి, దయగలిగినటువంటి దేవా, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుతూ వస్తూ ఉంటున్నాం ప్రభా. దయగలిగినటువంటి తండ్రి, మరి ఈ సమయంలో ప్రభా, మరి మీ దాసుడు నతానియేలును నన్ను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమారుని బట్టి మేము స్తుతించుతూ వస్తూ ఉంటున్నాము ప్రభా. కుమారునికి పేరు పెట్టుకునేటువంటి విషయంలో సహాయం చేస్తూ వచ్చాడు. మైటీ అని పెట్టుకున్నారు, ఇమ్మానుయేలు అని పెట్టుకుంటూ వచ్చారు. నిజంగా తండ్రి, బిడ్డ విషయంలో ప్రభా మీరు సర్వశక్తుడుగా ఉండి తనకు మీరు తోడుగా ఉండి గత 2 సంవత్సరములు ప్రభా తనను మీరు కాపాడుతూ వచ్చినటువంటి మరి కాపాడుతూ వచ్చినటువంటి మీ మంచితనం అంతటిని బట్టి కూడా, నమ్మకత్వమును బట్టి కూడా మేము ఎంతైనా స్తుతించుతూ ఆరాధిస్తూ వస్తూ ఉంటున్నాం దేవా. సర్వశక్తుడుగా ఉండి వారి పక్షమున తోడుగా ఉండి వారి కుటుంబ పక్షమున అట్లు బాబు పక్షమున మీరు చేసినటువంటి మరి తండ్రి మేలులన్నిటిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాం. మరి కీర్తనలు 103 మరి 1వ వచనం నుండి 4వ వచనం ప్రకారము తండ్రి, యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా యెహోవా చేసినటువంటి ఉపకారములలో దేని కుమారుని విషయంలో ప్రభా ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి కాపుదలను బట్టి, భద్రతను బట్టి దయగలిగినటువంటి తండ్రి, ఈ దినమున తండ్రి, ఈ సంతోషకరమైనటువంటి దినములో మరి మేమందరం కూడా ఆనందించుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయమును బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాము. కుటుంబ పక్షమున చేసినటువంటి మేలుల కొరకు తండ్రి ప్రభు వారు కూడా కృతజ్ఞులై దేవా ప్రజలందరి కొరకు తీసుకొని వచ్చినటువంటి ఈ స్వీట్ మరి తండ్రి కేకును కూడా మీరు ఆశీర్వదించమని, దీవించమని, సహాయం చేస్తురమని, మీరే పరిశుద్ధపరచమని, మీ రక్త ప్రోక్షణ క్రిందికి తీసుకొని వస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడును సొంత రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని వస్తూ ఉంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ ఆశీర్వాదము, మరి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన మైటీ ఇమ్మానుయేలుకు ప్రభా, మరి నతానియేలు రజిత బిడలకు, మరి చెంగమ్మక పెంచులైన మరి కుటుంబానికి చేరువచ్చిన దేవుని ప్రజలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. 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 దయచేసి ఇప్పుడు వారు కేక్ కట్ చేస్తారు. కేక్ కట్ చేసిన తర్వాత నారాయణ అందరికీ భోజన సహవాసము కలిగి ఉంటాం. రండిమా రవి ఇది హ్యాపీ బర్త్డే ఐది హ్యాపీ బర్త్డే అన్న కారుణ్ పాడండి ఆయన. మీరు కూడా రండి. తిమోతి అమ్మా రెడమ్మా మా మీరమ్మా రండిమా కేక్ పెట్టేది ఊరికాదులే. అంతే మళ్ళా మనము
కొంచెం ఊరికే అట్లా కొంచెం దగ్గు వస్తూ ఉంటాయి ఊరికే పళ్ళు రఫ్గా ఉన్నాయి బా రండిమా రండిమా వస్తావమ్మా రండి ఏవి అన్నా విన్సెంటేనా మార్కనా రండి విన్సెంటేనా నారాజు ఊరికే చేస్తారు రానే రండి రండి మా రండి తొందరగా రావాలా రండి విన్సెంటేనా మార్కనా ఎబినేజరేనా నారాజు ఆస్తా ప్రశాంత్ అన్నా ఊరికే ఎట్లా జస్ట్ ఊరికే రైట్ అంతే అంతేనా మీరు లైవ్లో వస్తుంటారు ఇది తీసుకోండి మార్కనా కొంచెం పైన స్వీట్ వద్దు ఊరికే ఎట్లా లైవ్లో వచ్చినా అయితే సాలని కనిపించేసి వదిలే నోట్లో ఉంది సుమారు ఊరికే ఎట్లా మూర్తిగా పెట్టేది చేతి రండి రమేషనా నోట్లో పెట్టి ఊరికే అంతే జస్ట్ తీసుకోమా తీసుకున్నారు రజిత ఉన్నావా రండి రమేష్ ఉపేంద్ర నాగేంద్ర తిమోతి రండి జస్ట్ ఊరికెట్లా ఎక్కువైతుంది ఊరికెట్లా వచ్చి జస్ట్ అట్లా వచ్చి రండి రండి నేను రండి ఆశయ్ రా తిమోతి ఇంకా ఎవరున్నారా అమ్మా మీరు కూడా రండి సిస్టర్స్ వేచలమ్మ ప్రేమక్క త్వరగా రావాలి మరి అక్క ఇక్కడ మరి అక్క వసంత రండి రండి మా తొందరగా లేట్ అవుతుంది రవి భోజనము రండి ప్రేమక్క వసంతక్క మరి అక్క లేదు దామా అందుకే త్వరగా లైవ్ అయిపోతుంది రండి మా ఆడ ఎవరున్నారు ఇంకా రండి షారు అన్న రండి నాన్న అన్న హరియానా పోయినారా బయటికి రాజబాబు కదా రండి త్వరగా రావాలి మా అయినా నువ్వు కూడా రా మా రెండమ్మా దానేనా కేక్ అంత పెట్టుకోరు ఊరికెట్లా అంతే దగ్గు వస్తుంది బాగున్నా అదే మీరు కూడా రండి సరే నేను ఇంకా ఎవరు ఉన్నారా రండి తిమోతి నాగేంద్ర దయాకర్ నువ్వు కూడా రండి అమ్మా మీరు రండి మీరు రండి అట్లా లైవ్లో రండి రండిమా అజయ్ విజయ్ అమ్మా క్లోజ్ చేద్దాం ఇంకా జయకారా త్వరగా